పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని పార్టీ నమ్మిందని మీకు ఏమైనా కొంచెం బాధ ఉండిందని? మనసు నొచ్చుకున్నది. నిజంగానే కేసీఆర్కి దళితులంటే చులకన భావమా? కేసీఆర్కు నిజంగా మాట అనొద్దు కానీ దిమ్మ తిరిగిపోయింది. కేసీఆర్కి ఏమన్నా ఒక భయం ఉండేదా? వీళ్ళు నన్ను డామినేట్ చేసేస్తారేమో ఎప్పుడో భయపడుతూ ఉండేవాళ్ళు ఏమన్నా ఆయన? మాదిగలు సిన్సియర్గా పనిచేయడమా, ఒబీడియంట్గా ఉండడమే నేరనమా అనేది అది ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కూడా అదైతే అందరి మధ్యలో వెళుతున్న ఒక ప్రశ్న. ప్రధాన నాయకులు, దళిత నాయకుల మధ్య ఇలాంటి జరుగుతుంటే ఇదంతా కేసీఆర్కి తెలియదా? తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారా? డాక్టర్ రాజయ్య గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ సాయి. సార్ నిజంగా మిమ్మల్ని చూసి నేను రెగ్యులర్గా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాము, ఎంతోమంది నేతల్ని చూసాము. ఎక్కడ కోల్పోయామో అక్కడే తిరిగి సాధించుకోవాలి అంటూ ఉంటారు. బహుశా మిమ్మల్ని చూసే ఆ పదం వచ్చి ఉండొచ్చాము సార్. అంటే ఈ పరిణామంలో పార్టీ నుంచి మీరు బయటికి రావటం కానీ, మళ్ళీ తిరిగి పార్టీకి వెళ్ళటం కానీ, ఒకరిని అంటే మోసం చేస్తాడని తెలిసినా కూడా ఒకరిని నమ్మి పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని పార్టీ నమ్మిందని మీకు ఏమైనా కొంచెం బాధ ఉండిందా సార్? తప్పకుండా. ఎందుకంటే దాదాపు 2011 అక్టోబర్లో 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిరంతరం అటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలినాళ్ళలో ఉప ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే కావచ్చు, మనస వాచ కర్మ రౌండ్ ద క్లాక్ మొత్తం కూడా 365 రోజులు 24/7 ప్రజల కోసం, ప్రజల మధ్యలో ఉండి మరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. నేను నా నియోజకవర్గమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఒక కొటేషన్ ఎప్పుడో పెట్టుకున్న కొటేషన్. దాని ప్రకారమే నిత్యం ప్రజల్లో ఉండేవాడికి అనుకోని సంఘటన ఏంటంటే టికెట్ రాకపోవడం అనేది. అందరికీ టికెట్లు ఇస్తే అందరికి గెలవలే. అవునవును, చాలామంది ఓడిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఆ పరిస్థితులలో అంటే నేను చేసిన త్యాగానికి చాలామంది అంటారు, నా అభిమానులు, నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా అనేది ఏంటంటే, ఒకవేళ కనుక మీరు ఓడిపోతా అని తెలిసినా కూడా కేసీఆర్ గారు మీకు టికెట్ ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడు మా వరంగల్ మొత్తంలో 12 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలు ఓడిపోయినాయి. నేను గత 13 ఏళ్ళు 2011 నుంచి వెళ్ళి 2023 వరకు అంటే 12-13 ఏళ్ళు పార్టీ గట్టిగా చేయడం వల్లనే గణపురం నియోజకవర్గం గెలిచే మొదటి 10 స్థానాలలో ఉంది. మొన్న గెలిచిన దాంట్లో అవిభక్త వరంగల్ జిల్లాలో నా నియోజకవర్గం, నేను ఇన్ఛార్జిగా పనిచేసిన జనగాం నియోజకవర్గమే గెలిచింది. అంటే పక్క నియోజకవర్గం అంటే దాని ఇంపాక్ట్ 100% నాది ఉందనేది తేటతెల్లం అయిపోయింది తెలంగాణ మొత్తానికి కూడా. ఎందుకంటే నేను ఎట్లా ప్రజల్లోకి చొచ్చుకుపోతాను, ప్రజలను ఎట్లా ఓన్ చేసుకుంటాను, మనం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎంత గొప్పగా ఆవిష్కరిస్తాం ప్రజలలో అతుక్కుపోయేటట్టు. సో ఆ రకంగా నేను పనిచేసిన నా నియోజకవర్గం గెలిచినాం, నన్ను ఇన్ఛార్జిగా చేసిన జనగాం కూడా గెలవడం జరిగింది. అంటే నాకున్న అభిమానం అట్లాంటిది. సో అప్పటి వరకు అక్కడ జనగాంలో ఒక పక్క మొన్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తర్వాత పల్లెరాజేశ్వరరెడ్డి, అట్లా ఆఖరి టికెట్ అనౌన్స్ చేసే వరకు కూడా ఆ నియోజకవర్గం అంతా కొట్లాడుకుంటుండే. సో ఆఖరికి నన్ను ఇన్ఛార్జి పెట్టి వారిని క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత దాదాపు 15,000 మెజార్టీతో గెలిచి స్థాయికి తీసుకుపోయినాం. అంటే డెఫినెట్గా నా ఇంపాక్ట్ ఉంది. నేను చేయడం గెలిచిందనేది కాకుండా నా ఇంపాక్ట్ మాత్రం ఈ రెండే గెలవడం ఏంటి అన్నప్పుడు తప్పకుండా ఇంపాక్ట్ ఉన్నది కదా. సో అట్లా ఓడినా పర్వాలేదు టికెట్ ఇవ్వాలనే పరిస్థితి కంటే టికెట్ రాకపోయే వరకు నిజంగా మనసు నొచ్చుకున్నది. ఆయన ఓపికతో ఉండాలని చెప్పి కేసీఆర్ చెప్పినట్టే ఇన్ఛార్జిగా జనగాముండు గన్పూరు గెలిపి ఈ రెండు అని చెప్పేసి ఇస్తే నాకు టికెట్ ఇవ్వలేదనేది కూడా మర్చిపోయి ఒబీడియంట్గా విధేయతతో ఈ 2 నియోజకాలు గెలిపించడం. మళ్ళీ అయిపోయిన తర్వాత నాకు అప్పుడు పెట్టిన ఆశ తెలుసు,
రాష్ట్ర రైతు సమితి చైర్మన్ ఇచ్చారు. ఓకే. సో ఒకటే రోజు సంతకం చేసిన కోడ్ వచ్చేసింది. నేను ఒక రోజు కూడా పని చేయలేదు, టు బి ఫ్రాంక్. అంత ఎలక్షన్లో కోడ్ అయిపోయింది, ప్రభుత్వం ఓడిపోయింది, ఆ జిల్లా రాష్ట్ర రైతు బంధు పోయింది, రైతు బంధు చైర్మన్ పోయింది. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అంటే ఎమ్మెల్సీ రాకుండా అయిపోయింది. ఇంకా ఎంపీ డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉండేది. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి అప్పటికే 4 సార్లు ఎమ్మెల్యే గెలుచున్నాను కాబట్టి ఇచ్చేది ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు కూడా మళ్ళీ కడియం శ్రీహరి తన బిడ్డ కోసము మళ్ళీ ఒకసారి బ్లాక్మెయిల్, అంటే ఎమ్మెల్యే అప్పుడు బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నాడు, మళ్ళీ రెండోసారి ఆయన ఎట్లా బ్లాక్మెయిల్ చేసే నేచర్ ఒకటి ఆయన చేస్తాడు. అధినాయకుడిగా కేసీఆర్ గారు ఆలోచించి అయ్యో ఒక ఒబీడియంట్ బిడ్డను మనం దూరం చేసుకోవద్దు అని ఆలోచించాల్సి ఉండే. కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకుని బిడ్డకు ఎంపీ టికెట్ అనౌన్స్ చేసిండ్రు. మళ్ళీ మా ఎమ్మెల్యేల మాజీ ఎమ్మెల్యేలు అందరూ పిలుచుకొని కూడా చెప్పి అంత అయిపోయిన తర్వాత ఇంకా ఎంత నమ్మక ద్రోహము, బీఫామ్ ఇచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి తర్వాత పార్టీ ఫండ్ ఇచ్చి లంచ్ ఏర్పాటు చేసి స్పెషల్ లంచ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏర్పాటు చేసి తిన్న తర్వాత 24 గంటలు దాటక ముందే మరి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు కేసీఆర్కు నిజంగా మాట అనొద్దు కానీ దిమ్మ తిరిగిపోయింది. ఖచ్చితంగా. కారణం ఏంటంటే ఆయన జీవితంలో అంత నమ్మక ద్రోహాన్ని ఆయన ఎప్పుడు చూసి ఉండడు, విని కూడా ఉండడు. వాళ్ళ సామాజిక వర్గంలో బైన్లా అని చెప్పుకునే సామాజిక వర్గము 426 ఓట్లు ఉంటాయి అంతే. మొత్తం 426 ఓట్లలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే మొత్తం వరంగల్ మొత్తానికి మొత్తము తండ్రి బిడ్డ లెక్కనే అయిపోయింది ఇప్పుడు. అంటే దళితులకు ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు ఉంటే మొత్తం 2/3 ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఇచ్చినట్టు అయింది. పోనీ వాళ్ళన్నా ఉన్న ఒబీడియంట్గా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ కష్టకాలంలో ఆదుకుంటున్నారా అంటే ఎగబెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. అప్పుడు ఏం చేయాలో తోయని పరిస్థితి. నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ రాలేదు, ఉన్న రైతు బంధు పోయింది. ఏం చేయాలో తోయని పరిస్థితిలో తండ్రి మీద కొడుకు అలిగినట్టు ఒక సింగిల్ సెంటెన్స్లో నా వ్యక్తిగత కారణాలతోటి పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పడం జరిగింది. బయటికి వచ్చుడంటే జస్ట్ స్తబ్దంగా కొంచెం చాలా అంటే చెప్పాలంటే చాలా హుందాగా వ్యవహరించారు సార్ మీరు. హుందాగా వ్యవహరించడం కారణం ఏంటంటే బీయింగ్ ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్, సున్నిత మనస్తత్వము, ఓబీడియన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకంటూ ఒక ట్రాక్ ఉంది, మనకొక ఏమంటారు ఒక ఇమేజ్ ఉంది, దాన్ని చెడగొట్టుకోవద్దనే ఉద్దేశంతో గంభీరంగా ఉన్నాను. కాకపోతే 15 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఎర్లియర్. సో ఆ పరిచయాలన్నీ ఉన్నాయి. సో ఆ రకంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉన్నది కాబట్టి అది. సో ఆ రకంగా ఏమన్నా మళ్ళీ అధికార పార్టీలో ఉంటే సేవ చేయొచ్చు అనే లక్ష్యంతో కొంత వాళ్ళు వచ్చి అడగడం జరిగింది, నేను కలవడం కూడా జరిగింది. తర్వాత బీజేపీ వాళ్ళు జాతీయ నాయకులు కలిశారు, బీఎస్పీ వాళ్ళు మొత్తం నాయకులందరూ కలిశారు, కానీ ఏది ఒక నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడైతే కడియం శ్రీహరి కూతురు మరి బీఆర్ఎస్ పార్టీని ఎగదొబ్బి మళ్ళీ కాంగ్రెస్ పోయినలో అప్పుడు పార్టీ గుర్తించి డాక్టర్ రాజయ్య రాజీనామా చేస్తే మేము ఆమోదించలేదు, ఈజ్ అవర్ మ్యాన్, పోండి ఎవరు పోతారంటే కొంచెం ఇక నా దగ్గర రావాలంటే ఎవరి ముఖం చాలదు కదా. అట్లా అటు హరీష్ రావుని, ఇటు పల్లె రాజేశ్వర రెడ్డిని, తర్వాత కేటీఆర్ ముగ్గురు అనుకొని మెల్లమెల్లగా నన్ను దొరకబట్టుకొని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించడం ఇన్ ద సెన్స్ నేను ఆహ్వానించి దగ్గర ఎంపీ ఇస్తారు కావచ్చు అని అనుకున్నాం. సో అది కూడా ఎంపీ ఇవ్వకుండా ఓన్లీ కడియం శ్రేణి దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి, నువ్వు గన్పూర్ ఇన్ఛార్జిగా ఉండు, డాక్టర్ సుధీర్ కుమార్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు, ఆయన టికెట్ ఇస్తున్నా ఆయన గెలిపించాలి అని చెప్పేసి. అంటే ఒక మంచితనానికి విధేయుడికి ఎన్ని పరీక్షలు అయినా దానికి పరాకాష్ట. ఎమ్మెల్యే టికెట్ రాలేదు, 2 ఎమ్మెల్యేలను గెలిపేయాల్సి వచ్చింది. ఎంపీ టికెట్ రాలేదు, జిల్లా పరిషత్ చైర్మన్ పోస్ట్ ఉండగా కూడా ఆయనను ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయిన్ గా వరంగల్ ఎంపీ స్థానంలో 7 నియోజకవర్గాలలో గొప్పగా తిరిగి మళ్ళీ ఒక జోష్ నింపడం జరిగింది మొత్తం తెలంగాణ మొత్తం మళ్ళా. అప్పుడేమో తెలంగాణ ఉద్యమం చల్లబడుతుందనే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు జోష్ లేచింది. తెలంగాణ రావడానికి కొంత ఉపయోగపడ్డది, ఉద్యమాన్ని 6 నెలలు ముందుకు తీసుకుపోవడానికి నేను ఉపయోగపడ్డాను. అటు తర్వాత తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణ అస్తిత్వం కోసం, ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, అందులో మాదిగలు ఉన్నారని చెప్పడం కోసం, మాదిగవాడిగా
ఏ ఉద్యమంలో అయినా కూడా మాది వాళ్ళే త్యాగం అప్పుడు సదాలక్ష్యం చేసింది, మళ్ళీ ఇప్పుడు నేను చేశాను. ఇది దళితులందరూ ప్రత్యేకంగా మాదిగలు ఓన్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను తెలంగాణ మొత్తం తిరిగినప్పుడు మాదిగ బిడ్డలందరూ కూడా గొప్పగా వాళ్ళ రాజన్న మాకున్నాడు ఒక భరోసా వాళ్ళకు. సో గొప్పగా ముందుకు రావడం జరిగింది. అట్లా తెలంగాణ రావడానికి అప్పుడు ఉపయోగపడ్డాం. అయితే అదేవిధంగా ఇక్కడ కూడా ఇటు ఎమ్మెల్యే రాకుండా ఒబీడియంట్గా పనిచేయడం, ఎంపీ రాకున్నా కూడా అదే ఒబీడియంట్గా పనిచేయడంతో ఇవాళ తెలంగాణ మొత్తంలో నియమ రాజన్న గ్రేటర్. ఒకవేళ మీకు ఆ టైంలో ఎంపీ టికెట్ ఇచ్చిండుంటే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉండేది? మనం అట్లా చెప్పలేం, కానీ బికాజ్ అప్పటికే రాజన్నకు బాగా నష్టం జరిగింది. ఆయన అయితే బాగుండు, సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ అందరు కూడా నాకే అని చెప్పేసి స్క్రోలింగ్లలో విపరీతంగా వేసేసారు ఎంపీ. ఆయన అయితే ఎందుకంటే అంటే సమఉజ్జానం కానీ 4 సార్లు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఎంపీగా రావడం అనేది ఇక మిగతా వాళ్ళందరూ ఇప్పుడు కావ్య వచ్చిందనుకో, ఆమె మొదటిసారే కదా. తర్వాత నిలబడ్డ వాళ్ళు అందరూ కూడా రమేష్ బీజేపీ నుంచి నిలబడ్డాడు, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఆయన వచ్చిండు. నా అంత కాదు. ఇక నేను సామాజిక ఉద్యమంలో ఉన్నాను, అంబేద్కర్ ఉద్యమంలో ఉన్నాను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, అనేక రకాలుగా మళ్ళా ప్రజా వైద్యుడిగా ఉన్నాను. కాబట్టి యాక్సెప్టెన్సీ చాలా గొప్పగా ఉండేది. సో అది గెలవడానికి కొంత అవకాశం ఉండు, అయినా కూడా ఏ ఒక్కటి కూడా గెలవలేదు కదా తెలంగాణ మొత్తంలో. సో అట్లని అందరికంటే ఎక్కువ సానుభూతి మాత్రం అప్పుడు బాగుంది. తర్వాత ఇక అది ఇంకా ఇప్పటికీ పెరిగిపోయి తెలంగాణ మొత్తంలో ఎక్కడ అవపడ్డా కూడా అదొక క్రేజీ ఫిగర్ లెక్క. అయితే సార్ ఇప్పుడు మామూలుగా సహజంగా పార్టీ మారితే ఎవరైనా లేకపోతే రిజైన్ చేస్తే మారగానేనో బయట రాగానేనో ఆ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తారు. కానీ మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానించారు, తీవ్రంగా అవమానించారు. అయినా కూడా మీరు ఏ రోజు ఒక్క మాట కూడా ఎందుకు టీఆర్ఎస్ అనలేదు మీరు? అంటే అది నా వ్యక్తిత్వం, అంటే నా చదువు నేర్పిన వివేకం అనుకోండి, విద్య నేర్పిన వివేకము. సో ఎప్పుడైనా కూడా సాఫ్ట్ కార్నర్లో ఎదుటి వాళ్ళు రియలైజ్ అయ్యి ఆత్మపరిశీలన చేసుకొని వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ పిలుచుకోవాలి. అంటే వి షుడ్ గెట్ ఐడెంటిఫైడ్ అందరు. సో ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతకుముందున్న దానికి ఒక మాట ఏంటంటే, సార్ మీకు టికెట్ రాకపోవడమే మంచిది సార్, ఎంపీ టికెట్ వచ్చేయంటే ఎట్లా ఏమో గెలుస్తారు కావచ్చు, గెలవకున్నా కూడా అప్పటికి వేరే తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ టికెట్ రాకున్నా కూడా మీరు గొప్పగా పని చేయడంతో మీ పేరు మంచిగా పెరిగిపోయింది సార్ అని చెప్తుంటారు. సో అట్లాగే ఎన్నిసార్లు అవమానం జరిగినా కూడా, అంటే మనకు ఉప ముఖ్యమంత్రి పోయింది పెద్ద అవమానం అన్నిటికంటే. అది కూడా పిలిచి మాట్లాడి ఉక్కమనడం కూడా కాకుండా, అంటే ఏదో శత్రువును కదా చేసినట్టు బర్దరఫ్ చేసే కార్యక్రమం. ఎంత గుండె అవిసిపోయే సంఘటన అంటే చెప్పాలంటే నిజంగా అది తట్టుకొని కూడా మీరు నిలబడ్డారు. ఎందుకోసం అంటే ఓన్లీ అక్కడ నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడిప్పుడే తెలంగాణ వచ్చి కొత్తగా అడుగులు వేస్తూ ఉంది అంతే. చిన్న పసిగుడ్డు, 6 నెలలు 7 నెలల పసిగుడ్డు ఇప్పుడు పాకడం ఇప్పుడే అలవాటు చేసుకున్న ఈ క్రమంలో, అంతకుముందు ఆంధ్ర వాళ్ళందరూ వీళ్ళకు పాలన చేస్తుందా, వీళ్ళకి కరెంటు తీసుకొస్తుందా, ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకు మనము అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇక చూసినావా 6 నెలలు కూడా దాటలే, అప్పుడే కథ ముక్కలైపోయింది పార్టీ, రాష్ట్రం అనే కాడికి వస్తుంది. ఎందుకంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం సెకండ్ ర్యాంక్, క్యాబినెట్లో సెకండ్ ర్యాంక్, తర్వాత సమాజంలో నెంబర్ 1 మాదిగా. అప్పటికే ఎంఆర్పిఎస్ బాగా కృష్ణమాదిగ నాయకత్వంలో ఆల్రెడీ ఇక స్టార్ట్ అయ్యింది ఉద్యమం చేయడానికి, బండ్లు తగలబెట్టడానికి, బస్సులు తగలబెట్టడానికి. ఇది అప్పుడు నన్ను బర్దరఫ్ చేయగానే జరిగిన కార్యక్రమాలు. సో అప్పుడు కనుక నేను కొంత అగ్గిరాజేస్తే రాష్ట్రం అంతా కూడా ఆగమైపోయే పరిస్థితి ఉండే. అంటే నేనేం ఆలోచించిన, ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ, రాజన్న తెలంగాణ కోసము ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగి మాదిగల అస్తిత్వము, మాదిగల ఆత్మగౌరవం, మాదిగ ఉనికి తెలంగాణ ఉద్యమంలో ఉంది అని చెప్పిన రాజన్న అవకాశవాదంగా ఆయన మంత్రి పదవి పోగానే మళ్ళీ చెడగొట్టడంలో ముందు పడతారు అని ఎక్కడ అంటారో అది వద్దు. నేను కడిగిన ముత్యంలో మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఐ డిడ్ నథింగ్ దేర్, ఓన్లీ మేకైతారనే చెప్పులు మాటలు వినే కార్యక్రమం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు బడ్జెటే లేదు, పైసలు పెట్టేదే లేదు, ఓన్లీ ఉట్టిగా హాస్పిటల్కి ఓ డిప్యూటీ సీఎం పోతుండంటే వారం రోజులు ముందే చెప్పారు వాళ్ళు ఎక్కడైనా తీసుకొచ్చి సున్నాలు ఇస్తారు, శుభ్రంగా ఊడ్చుంటారు, మందు లేకపోతే మందులు తీసుకొచ్చి పెట్టుంటారు, ఏ లోపం లేకుండా చూస్తారు. అది ముందో వారం రోజులు, తర్వాత వారం రోజులు పనిచేస్తుంది. ఆ 15 రోజులైనా చాలు నేను ఒక విజిట్ చేస్తే
పైసా ఖర్చు లేకుండా ప్రజలకు మేలైన వైద్యం అందించవచ్చు. అప్పుడు డాక్టర్లు అందరూ కూడా డ్యూటీకి కరెక్ట్గా వస్తారని చెప్పేసి మనం, ఎందుకంటే గ్రాస్ రూట్లో వచ్చిన వాడిని కాబట్టి, వైద్యుని కాబట్టి నాకు ఆ విషయాలు తెలుసు కాబట్టి అట్లా హాస్పిటల్ నిద్ర అని ఒక కార్యక్రమం వేసుకొని 7 నెలల్లో మొత్తం ప్రైమరీ హెల్త్ సెంటర్ కాంచెల్లి ఉస్మానియా హాస్పిటల్ వరకు హాస్పిటల్ నిద్ర అనే కార్యక్రమం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఫస్ట్ టైం అలాంటి కార్యక్రమం గతంలో ఎవరు చేయలేదు సార్. చేయలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటూరు నగరంలో 2 రోజులు అసలు ఒక ఎమ్మెల్యే ఒక రోజు కూడా లేని దగ్గర 18 ఏళ్ళ తర్వాత, అప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కూడా లేరు. 18 ఏళ్ళ తర్వాత ధైర్యంగా నేను 2 రోజులు ఏటూరు నగరంలో ఉండడం, ఏరియా హాస్పిటల్లో, అట్లాగే భద్రాచలం ఏరియా హాస్పిటల్లో, ఉట్నూరు ఏరియా హాస్పిటల్లో, తర్వాత చెంచుపేట. అంటే ఎందుకు చెప్తున్నా అంటే గొప్పగా చేసిన మనము చిన్న పదవి పోయినందుకు ఇట్లా చేసేది ఉంటే మళ్ళీ తెలంగాణ గందరగోళం అయిపోయేదానికి నేను కారణమవుతాను, ఏకైక కారణంతో నేను కడిగిన ముత్యంలో వస్తానని చెప్పేసిన. జడ్సన్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి, తర్వాత బీజేపీ వాళ్ళు అందరూ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పోయింది. అరే ఇంత కఠినమైన నిర్ణయము కేసీఆర్ ఎందుకు తీసుకుంటారు, దాని ఎంత మతలబేమో ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ పోతుంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్ అని ఇచ్చేసి ఇక్కడ అసలు ఇంతవరకు వాహనాలు కొనలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏం లేదు, ఏదో పేపర్లో వచ్చిన న్యూస్ బట్టి మేమేం చెప్తాం, ఇక్కడైతే ఏం లేదు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత 2-3 సార్లు కేసీఆర్ పిలిచిన పోలే పెద్ద సుదర్శన్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన తీసుకొని కేసీఆర్ దగ్గర పోయినా. అక్కడ వినోద్ కుమార్ ఉండే, సంతోష్ కుమార్ ఉండే, తర్వాత మా పెద్ద సుదర్శన్ రెడ్డి తీసుకుపోయిన చారి ఉండే, కేసీఆర్ వీళ్ళు. అంటే ఆ క్రమంలో పోగానే దగ్గరికి హత్తుకొని నిజంలే ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎందుకంటే సిలువలు పలువలు చేసి నీ మీద చెప్పిన అంటే చెప్పుడు మాటలు విన్నాడు. చెప్పుల మాటలు వినే వరకు ఇక నువ్వు ఏ ముఖ్యమంత్రి అంటే జోక్. ఇప్పుడు నర్సారెడ్డి పెద్దోళ్ళు ఉంటారు కదా, ఇక నువ్వే ముఖ్యమంత్రి, రాజాపి ముఖ్యమంత్రి లెక్క తిరుగుతాడు, ఆయన చేస్తాడు, రేపేమో అయిపోతుంది, ఆల్రెడీ నువ్వేమో ఇంతమంది దళిత ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు అయినా ముఖ్యమంత్రి లెక్క తిరుగుతాడు, నువ్వేమో ఇంట్లోనే ఉంటున్నావు, వెళ్తలేవని జోకులు వేసే క్రమంలో చెప్పడంతో సీఎం గారు రియాక్ట్ సీరియస్ తీసుకొని అట్లా బర్దరఫ్ చేసిన తర్వాత ఇక రాజా మళ్ళీ నువ్వు అడిగితే డిప్యూటీ సీఎం చేయలేదు, మళ్ళీ నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తా, నువ్వు పార్టీలో గొప్పగా చెయ్యి అని చెప్పేసి ఆ రకంగా మళ్ళీ పార్టీలోకి పిలిచి మాట్లాడి అది చేయడం జరిగింది. అంటే ఒకసారేమో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఓ త్యాగము, డిప్యూటీ సీఎం పోయిన తర్వాత కూడా అంతే ఒబీడియంట్గా ఉండి మీరు అన్నట్టు అది చేయడము, మూడోది ఎమ్మెల్యే టికెట్ రాకున్నా 2 ఎమ్మెల్యేని గెలిపించడు, 4వసారి ఎంపీ టికెట్ రాకున్నా కూడా ఎంపీ అభ్యర్థి కోసం మనస్ఫూర్తిగా స్టార్ క్యాంపెయిన్గా మీదేసుకొని ఎగురుడు, దునుకుడు, డప్పుకొట్టు అన్ని రకాలు ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తారు. అంటే ఈ సిన్సియారిటీ, ఈ ఒబీడియన్సీ ఎప్పటికైనా పనికొస్తుంది అనే ఒక ఆశ. ఎగ్జాక్ట్లీ సార్. నిజంగా అంటే ఇప్పుడు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక టైంలో జరిగిన చర్చ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ చెప్పారు. ఆ తర్వాత దళిత బంధు కూడా పూర్తి స్థాయిలో అమలు అవ్వలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తూ ఉంటుంది. సో మిమ్మల్ని చెప్పాలంటే వీలైనన్నిసార్లు కుదిరినన్నిసార్లు మిమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు. అంటే నిజంగానే కేసీఆర్కి దళితులంటే చులకన భావమా? ఆ సందర్భాలు అట్లా వచ్చినాయి. కానీ నేను దళితుని కాకుంటే మళ్ళీ ఇంకో దళిత కుప్పల ఈశ్వర్కి డిప్యూటీ సీఎం చేశారు, నేను కాకుంటే కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం చేశారు, 2 సార్లు చేశారు. అంటే కుప్పల ఈశ్వర్కి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి అంటే పోయిన 5 సంవత్సరాలు ఒకే ఎస్సీ ఉంటే ఓన్లీ కుప్పల ఈశ్వరి ఎస్సీ ఉండే, అంటే మాల. సో నా పీరియడ్లో నా తర్వాత కడియం శ్రీహరి బాయిన్లా అనుకుందాం ఆయనకి ఇచ్చాడు. సో కాబట్టి ఒకరికి కాకపోతే ఒకరికి ఇస్తున్నారు అనేది ఒకటి ఉన్నా కూడా, అంటే ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ మనము ఈ గడిచిన సంవత్సరం కాలంలో చూస్తే క్యాబినెట్లో తీసుకుంటే మాదిగలకి అన్యాయం, 2 ప్రసాద్ కుమారు మాల, బట్టి మాల, తర్వాత మోచినేమో దామోదర్ రాజనరసింహ అయిపోయింది. ఎంపీ వరకు వస్తే 2 మాలలు మల్లు రవి, తర్వాత కంచెల్లి డాక్టర్ వంశీ, తర్వాత బైన్లా కావ్య, కడియం కావ్య బైన్లా. అంటే చూస్తుంటే ఎట్లున్నది, మాదిగలకు అన్యాయం చేసినట్టే ఉన్నది మొత్తం. అంటే క్యాబినెట్లో లేరు, తర్వాత ఎంపీలలో లేరు. తర్వాత కూడా చెప్పుకున్నాడు మాత్రము రేవంత్ రెడ్డి చెప్తాడు, నేను జెడ్పీటీసీ అవ్వడానికి ఫస్ట్ మాదిగలే కారణం, నేను ఎమ్మెల్సీ అవ్వడానికి మాదిగలే కారణం, నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినప్పుడు కూడా మాదిగలే నాకు సహకరించారు, నా సామాజిక వర్గం ఎప్పుడు కూడా నాతో లేదు, నేను ఇలా ముఖ్యమంత్రి అయినా అంటే మాదిగలే కారణం.
కానీ మళ్ళీ బయటకు వచ్చినాక చూస్తే మొత్తం మాదిగలకు వ్యతిరేకంగా అవే అన్యాయాలు, మాదిగలకు అవే హ్యాండ్ ఇచ్చినారు. అది ఉంది. సో అట్లా అనేక కారణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఖర్గే ఉన్నాడు, ఏఐసిసి అధ్యక్షుడు, ఆయన మాల, తర్వాత సిడబ్ల్యూసి మెంబర్ కొప్పుల ఈశ్వర్ అని అక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళి కొప్పుల రాజు ఆయన మాల, అంటే సిడబ్ల్యూసి మెంబర్, ఏఐసిసి అధ్యక్షుడు. అంటే అంత పెద్ద ఇళ్లలో వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడికి వస్తే వీళ్ళు ఉన్నారు. మాదిగలకు ఎక్కడ చూసినా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అంటే మాదిగలు సిన్సియర్గా పనిచేయడమా, ఒబీడియంట్గా ఉండడమే నేరనమా అనేది అది ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కూడా అదైతే అందరి మధ్యలో వెలుచున్న ఒక ప్రశ్న. సార్ ఇప్పుడు కేసీఆర్ టైంలో మిమ్మల్ని బర్తరఫ్ చేశారు, ఈటెల రాజేంద్ర మీద కూడా కొన్ని ఆరోపణలు చేసి పంపించారు. అంటే కేసీఆర్కి ఏమన్నా ఒక భయం ఉండేదా, వీళ్ళు నన్ను డామినేట్ చేసేస్తారేమో ఎప్పుడో భయపడుతూ ఉండేవాళ్ళ ఏమన్నా ఆయన? సో భయపడే నేచర్ అయితే కాదు, కానీ జరిగిన పరిణామాలను చూస్తే మాత్రము అనుమానం వస్తుంది. ఎందుకంటే నేను సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన దండోర ఉద్యమం నా నేపథ్యము. పార్టీలో చెప్పాలంటే మీరు ఇందాక అన్నట్టు సెకండ్ ర్యాంక్ హోదా, సీఎం, డిప్యూటీ సీఎం అంటే అది. తర్వాత వచ్చిన నేపథ్యం కూడా చాలా బీదరికం నుండి వచ్చామే కాకుండా సామాజిక ఉద్యమం నుండి, దండోర ఉద్యమం నుంచి వెళ్ళి, తర్వాత అంబేద్కర్ ఐడియాలజీని ప్రజలకు తీసుకుపోయే విషయంలో ఇట్లా అనేక రకాలుగా ముందు వరుసలో ఉండి పనిచేస్తే మనకట్లయింది. ఆయన ఈటెల రాజేందర్ కూడా లెఫ్ట్ ఐడియాలజీ అట్లకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చిన తర్వాత మంచి ఏమంటారు ఇమేజ్తో పనిచేస్తున్న క్రమంలో ఆయనకు అట్లా జరగడం నిజంగా అది కాకతాళికమా ఎట్లయినా కూడా మొత్తం మీద మొత్తం జరిగిన మాట వాస్తవం. అదే సార్ ఇప్పుడు మరి అంటే మిమ్మల్ని తర్వాత కడియం గారిని డిప్యూటీ సీఎం చేశారు. అంటే కడియం గారికి మీకు దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ వైరం. మరి ఆయన డిప్యూటీ సీఎం హయాంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే చర్యలు ఏమి చేయలేదు ఆయన? అయితే ముందే కేసీఆర్ గారు ఆయనకి ఒక వార్నింగ్ ఇచ్చాడు, జస్ట్ లైక్ వార్నింగ్, లైక్ ఏంటంటే ఎవరు నీ నియోజకవర్గంలో ఏలు పెట్టరు అని నాకు హామీ ఇచ్చిండు. ఓకే నువ్వు ఎక్కడన్నా తిరుగు ఏమన్నా చేయగాని గన్పూర్లో నువ్వు అడుగు పెట్టొద్దని చెప్పేసి కడియం శ్రీహరికి ఒక వార్నింగ్ ఇచ్చిండు. అంటే ఒక నిబంధన పెట్టి నా దగ్గరికి రాలేదు, నా దగ్గర ఇన్వాల్వ్ కాలేదు. అది కాకుండా ఇంకో పెద్ద మాట కూడా కేసీఆర్ అన్నారు, నువ్వు డిప్యూటీ సీఎం చేసినావు, నువ్వు ఏ మంత్రుల దగ్గరికి పోలేవు, సో నా దగ్గరికి రా, ఏ పని కావాలన్నా నా దగ్గరికని నేను చేసి పెడతాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చిండు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం ఉన్నంత కాలము ఆయన నా నియోజకవర్గానికి రాలేదు, ఎక్కడ శిలాపలకాల మీద కానీ ఆయనను ఎక్కడికి ఇన్వైట్ చేయలేదు నేను కూడా. తర్వాత పనులు ఏమన్నా అవసరం పడితే కేసీఆర్ దగ్గరికి పోయినాం. నిజం చెప్పాలంటే పనులు చేయాలంటే ఎమ్మెల్యే చాలు అన్నట్టు. కేసీఆర్ గారు 2018 ఎలక్షన్ల ముందు సర్వే చేస్తే సో 98 మార్క్స్ తోటి కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గం, 92 మార్క్స్ తోటి కేటీఆర్ గారు సిరిసిల్ల, 88 మార్క్స్ తోటి హరీష్ రావు థర్డ్ ప్లేస్, డాక్టర్ రాజయ్య 86 మార్క్స్ తోటి 4th ప్లేస్. అంటే అభివృద్ధి సంక్షేమంలో ప్రజలకు అందుబాటులో నాయకుడు ఉండడం కావచ్చు, పనులు జరగడం కావచ్చు, పనులు చేయించుకోవడం కావచ్చు, ఇట్లా ఈ పాయింట్స్ మీద సర్వే చేసినప్పుడు ఐ గట్ 4th ప్లేస్. అంటే అంత గుర్తింపు ప్రజల నుండి వచ్చింది. ఆ రకంగానే మళ్ళీ 2018లో టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ మీ ఇద్దరి మధ్య 30 ఏళ్ళ రాజకీయ వైరం, కానీ 2018లో ఏమన్నా మళ్ళీ కలిసిపోయారా మీరు? ఒక ఎన్నికల టైంలో స్టేజ్ మీద నా మిత్రుడు, నా తమ్ముడు రాజయ్య మా అభిమానులందరికీ క్షమాపణలు చెప్తున్నా అని చెప్పి కడియం శ్రీహరి గారు మాట్లాడారు. అప్పుడు ఏమన్నా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరిందా? అట్లా కాదు, ఆయన ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తాడు. సో నేనేమో త్యాగం చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ ఏలు పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిన నెంబర్. ఆయన తెలంగాణ ప్రకటించిన తర్వాత అవకాశవాదంగా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు. రావడమే 2014లోనే నాకు టికెట్ కావాలి, ఎమ్మెల్యే టికెట్ కావాలంటాడు. నేనేమో ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యేను, తర్వాత త్యాగం చేసి వచ్చినాడు. నా మీద మళ్ళీ అనుకుంటే ఏమంటాడు, మన ఇద్దరం సమకాలికం, నీకంటే నేనే ముందు మంత్రి అయ్యాను, మన ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం, మనం టీడీపీ నుంచి వచ్చినాం, నాకు ఇవ్వాలి అని చెప్పేసి బాగా ప్రెషర్ పెట్టిండు 2014లో. నన్ను కుదరదు, నువ్వు ఎంపీ పొడి చేయి, రాజే త్యాగం చేసి వచ్చిండు ఆయనకి అని చెప్పేసి 2014 నాకే ఇచ్చాడు. మీరు
అన్నట్టు 2018లో మళ్ళీ నాకే టికెట్ కావాలని ఇంకా ఇంటి పోరు లెక్కనే రోజు ఏదో ఒక నన్ను డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు రకరకాలుగా ఆయనకున్న తెలివితేటలన్నీ కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు అన్నీ వేసి నాకు టికెట్ రావద్దు ఆయనకే టికెట్ రావాలని ప్లాన్ చేసినా కూడా కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆయనను టికెట్ వచ్చినాక కూడా అది పార్టీ ఫండ్ రాకుండా చూడడము, తర్వాత ఏమంటారు పార్టీ మెటీరియల్ లేకుండా ఇట్లా అడ్డుపడుతున్న క్రమంలో కేటీఆర్ గారు గన్పూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా తీసుకొని కోఆర్డినేట్ చేయడానికి వచ్చి ఆయనతో మాట్లాడి కార్యక్రమం చేసినప్పుడు అట్లా కేటీఆర్ సభలో మేము ఇద్దరం ఒకే డయాస్ ఉన్నాము. సో డెఫినెట్గా ఇక ఒక పార్టీ అన్నప్పుడు చాలా డయాస్ మీద ఒక దగ్గర కూర్చున్న పరిస్థితి. పర్టికులర్గా నా తమ్ముడు అభిమానులందరికీ క్షమాపణ చెప్తున్నా అని చెప్పాడు. అది ఆ సందర్భం 2018. 2023 కూడా ఇక అది ఏమైపోయింది, 23 నేను అడుగుతున్నా, మళ్ళీ ఆయన అడుగుతున్నాను, ఇద్దరు టికెట్లు అడిగే క్రమంలో కూడా మళ్ళీ ఆయనకు ఎట్లాగో నాకు టికెట్ ఇవ్వరు. 2014 నేను అడిగినా నాకు ఇవ్వలేదు, రాజయ్యకి ఇచ్చిండ్రు. 2018 నేను అడిగినా ఆయనకని నేను సీనియర్ను, నీకు దగ్గర, అయినా కూడా ఆయనకే ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు ఆయనకే ఇస్తారు, ఎందుకంటే మొదటి 10 స్థానాలు గెలిచే దగ్గర డాక్టర్ రాజయ్య గన్పూర్ స్టేషన్ ఉంది, మొదటి 10 స్థానాలు గెలిచేది. సో ఈయన కడియం శ్రేయ మీటింగ్లలో చెప్పిండు అన్నట్టు రిపోర్ట్ గన్పూర్కి అనుకూలంగా ఉన్నది. సో అని చెప్పుకుంటూ నాకే టికెట్ కావాలి, లేకపోతే ఇక నేను మళ్ళీ ఒకసారి పోటీ చేసేది లేదు, నేను నా బిడ్డ ఇద్దరం కాంగ్రెస్ పోయేది ఉంటే మాకు కాంగ్రెస్లో టికెట్ ఇస్తారట అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి ఈ టికెట్ తీసుకోవడం జరిగింది. ముందు ఆయన ఎమ్మెల్యే టికెట్ అంటే 2023 రావడానికి కారణం ఏంటంటే నాకే వచ్చే టికెట్ నేనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా, నాకే ఇవ్వాలి. కానీ ఆ బ్లాక్మెయిల్ చేసి ఆయన టికెట్ తీసుకున్నాడు, మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి బిడ్డకు టికెట్ తీసుకున్నాడు, పైసలు తీసుకొని ఎగబెట్టి నమ్మక ద్రోహం చేసి ఇక మళ్ళీ కాంగ్రెస్లో చేరడం. అవును సార్. అయితే ఈ విషయం గురించి అంటే మిమ్మల్ని చాలామంది అడుగుంటారు. నవ్య ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో రోజు ఏదో ఒక పత్రికలో కానీ పేపర్లో కానీ టీవీలో కానీ నవ్య 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 అని కనపడింది. రాజయ్యని అసలు ఉరేయాలి అని చెప్పి హడావిడి చేసింది. ఇప్పుడు అసలు అడ్రస్ లేదండి సార్ ఆ మనిషి. అడ్రస్ లేకపోవడం ఏం లేదు. కడియం శ్రేయని ఆడించిన ఒక నాటకం మీడియా వాళ్ళని పట్టుకొని మీడియా హైక్ చేసి దాదాపు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి అదంతా కూడా సారీ ఒక పేరు చెప్పాను కానీ మొత్తము మీడియా హైక్ చేయడం వల్ల సుమోటోగా జాతీయ మహిళా కమిషన్ అండ్ స్టేట్ మహిళా కమిషన్ ఇద్దరు కూడా తీసుకొని కమిషన్ పోలీస్ కమిషనర్ తోటి ఎంక్వైరీ చేయించారు. అవును సార్. అయితే ఇది మీరు చాలా చోట్ల చెప్పారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక రాష్ట్రంలో ఇద్దరు ప్రధాన నాయకులు దళిత నాయకుల మధ్య ఇలాంటి జరుగుతుంటే ఇదంతా కేసీఆర్కి తెలియదా? తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారా? ఇంకా ఏం జరిగిందో దాని మీద నేను కామెంట్ చేయలేను, కానీ తెలియకుండానైతే ఉండదు. సో ఏదేమైనా కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ కమిషన్కు సహకరించడం జరిగింది. మొత్తం పోయి ఎంక్వైరీ చేస్తే ఓన్లీ మీడియా యాక్ట్ చేసింది తప్ప, పేపర్లో న్యూస్ తప్ప, టీవీలో న్యూస్ తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ఆ నవ్య అనే టైంలో కూడా ఎస్సీ మాదిగ కమ్యూనిటీ, నేను సర్పంచ్ చేసుకున్న మనిషి. సో ఆమెను కడియం శ్రీహరి గారు ఆయన గ్రూప్లోకి తీసుకునే క్రమంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, నా సైడ్ ఉన్న వాళ్ళు నువ్వు ఇటు ఉండాలి కదా సార్, టికెట్ ఇచ్చిండు, నేను సర్పంచ్ చేసిండు, మీ కులమోడు, నువ్వు ఇటు కాకుండా అటెంట్లో పోతావు అని చెప్పి తీసుకొచ్చే క్రమంలో అది కడియం శ్రీహరికి తెలిస్తే దాన్ని నాటకాన్ని మార్చి సార్ రమ్మంటాడు, సార్ దగ్గరికి రమ్మంటాడు అనే కార్యక్రమం పెట్టేసి అది మాటల వరకు. సో అది ఎందుకంటే అక్కడ వేరే ఏం లేకున్నా కూడా మా ఊరికి పనులు ఇయ్యాడు, మమ్మల్ని కంట్లో పెట్టుకుంటాడు, ఇక్కడ రెడ్డోళ్ళని నమ్ముతాడు, వచ్చేదంటే వాళ్ళ ఇంటికే పోతాడు, ఇట్లాంటివన్నీ మాట్లాడతాయి. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిచ్చింది అనుకో. సో ఆ క్రమంలో కమిషనరేట్ మొత్తం ఇంకా చేస్తే అక్కడ ఏం లేదని తేలిపోయింది, ట్రాన్స్పరెంట్ అని ఇచ్చేసిండ్రు. కానీ జరిగే నష్టం అయితే బాగా తీవ్రంగా జరిగింది చెప్తున్నా కదా. జరిగే అంటే ఒక నష్టం జరిగితేనే మంచితనం ఏంటంటే తెలుతుందేమో అని అనిపించింది. తర్వాత కారణం ఏంటంటే ఇప్పుడు మొన్న సర్పంచ్ అయిపోయిన తర్వాత కడియం శ్రీ దగ్గర పోతే, కడియం శ్రీ దగ్గర పోయి సార్ మా పిల్లలకు ఫీజులు కట్టాలి, పైసలు అది ఇది అడగకపోతే ఇంకోసారి ఇక్కడికి రావద్దు అని కోపం చేసి ఎల్లగొట్టేసిండంట. ఆమె తెల్లారంగానే ఆమె స్టాటస్లో డాక్టర్ రాజే దేవుడు, ఆయన నాకు ఎమ్మెల్యే సర్పంచ్ టికెట్ ఇచ్చిండు, మా ఊరిని అభివృద్ధి అంతో ఇంతో చేసిందంటే ఆయన వల్లనే గ్రామం అభివృద్ధి అయిందని చెప్పేసి పాజిటివ్గా మాట్లాడడం
ట్రై చేయడం జరిగింది. ఒకసారి పోతే తెలిసింది అది. అంటే ఏమంటున్నానంటే అక్కడ జరిగే క్లియర్గా కూడా అప్పుడు కూడా అందరికి తెలుసు. ఒకసారి వస్తుంది, పెద్ద పెద్ద రేపులు అయినాయి, మర్డర్లు అయినవే ఒక రోజు తెల్లారక మార్చిపోతుంది. వారాల కొద్దీ 15 రోజులు టీవీలో పోవడే అక్కడ పోయి ఉన్నాడు. ఎందుకు పోతున్నారు అంటే ఏం లేదు అక్కడ, ఏమన్నా ఉంటే పోవాలి కదా. అంటే ఎందుకు పోతున్నారంటే వీళ్ళకి ఎక్కడి నుంచి ముడి పంతుంది, ఆ ముడి పందం పోవాలి కట్టి వాళ్ళ మేనేజ్మెంటో లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందిన పోవడు అక్కడ చెప్పు 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 చెప్పంటే ఎక్కడి నుంచి వెళ్ళి చెప్తుంది, ఏమున్నదని చెప్తుంది అక్కడ. ఏం లేదు కదా, చెప్పడానికి ఏం లేకుండా ఇష్టం ఉన్న కథలలో మొత్తం జాతీయ నాయకురాలు లెక్క మాట్లాడటం. ఆఖరికి మళ్ళీ మాదిగ ఓట్లు చీలిపోవాలి, ఎందుకంటే మాదిగలు నాకు ఓట్లు వేయరని కడియం శ్రేరి ఆమెను మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెట్టిండు. ఆమె ఎమ్మెల్యే కూడా నిలబెట్టిండు, ఇండిపెండెంట్. కానీ ఇండిపెండెంట్ వేసింది. కానీ కడియం శ్రేరి పిఏ పోయి అఫిడవిట్లు అన్నీ కూడా నోటరీ దగ్గర ఆయనే తయారు చేసి వేయించిండు అన్నాడు. ఇక అంతగా అంటే భక్తు రాజకీయ నాయకుడు కడియం శ్రేరి. ఇక ఆయనకు కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు ఇక అనేక రకాలుగా నక్కజిత్తులు అంటారు, అన్నీ చేస్తాడు. అంటే మిమ్మల్ని ఎదుర్కోలేకనే, లేకపోతే మీ ఇద్దరికి ఏమైనా పర్సనల్ గొడవలు? అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య గొడవలు సార్? ఇంతకంటే పర్సనల్ ఏం కావాలి. ఒక ఎమ్మెల్యే పోటీ అంటే ఒక్క ఒరలో 2 కత్తులు ఇమ్మడవు కదా. వాడు ఉండేది ఒకటే ఎమ్మెల్యే సీటు, ఇద్దరము ఓకే ఒప్పుకుంటాం. కానీ నేను ఆయన ముందు ఎప్పుడు సరెండర్ కాను. కారణం ఏంటంటే నా శక్తి సామర్థ్యాలు, నా కార్యాచరణ, ఆయన నాకంటే అంత సీనియర్ అయినా కూడా నేను ముందు డిప్యూటీ సీఎం ఆయన, నా తర్వాత ఆయన అయ్యాడు. ఈ రోజులలో ఇట్స్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ నవ్వు ఎక్కడైనా కూడా గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ రాజా అని పెట్టాలి. ఎందుకంటే వెరీ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. ఎందుకంటే ముందు అంటేనేమో రాజనరసింహ ముందప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఆయన, తర్వాత నాతో పాటు మహమ్మద్ అలీ అయ్యిండు, కడియం శ్రేరి అయ్యిండు. అంటే కన్ఫ్యూజ్ క్వశ్చన్ ఇది. అంటే డిప్లొమాటిక్ అంటే కరెక్టే, అంటే ముందు చేసి ముందు అయిపోయింది నాదే కాబట్టి. సో అట్లా మిగిలిపోయాను నేను, ఆ చరిత్రలో మిగిలిపోయాను. త్యాగం చేసి గుర్తింపు ఉట్టునే అది రాదు కదా. అవునవును సార్. సార్ అయితే ఇప్పుడు ఇంత జరిగింది నవ్య మ్యాటర్. ఒక పక్క చూస్తే మీదేమో లవ్ మ్యారేజ్, కానీ మీది లవ్ మ్యారేజ్, దట్టు ఒక ముస్లిం సామాజిక వర్గాన్ని. అవునా సారీ, ఓకే సారీ. సో అయితే మీది లవ్ మ్యారేజ్. సో ఈ వ్యవహారం అంతా చూసి మీ ఇంట్లో నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? 100% సపోర్ట్ అండి. నా ఇంట్లో కాదు, నా 2 కొడుకులు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, నా కోడళ్ళు సూపర్ స్పెషాలిటీ, నలుగురికి హయ్యెస్ట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మొత్తం డాక్టర్సే, మొత్తం సూపర్ స్పెషాలిటీ డాక్టర్. నా చిన్న కొడుకు ఈజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ హూ స్టూడ్ ఫస్ట్ ఇన్ తెలంగాణ. 1345 ఉద్యోగాలు హరీష్ రావు గారు ప్రకటించినప్పుడు ఈయనకు మొదటి నౌకరు వచ్చి ఈయనతో మాట్లాడించారు. నా చిన్న కొడుకు ఈజ్ ఏ ప్లాస్టిక్ సర్జన్, రికన్స్ట్రక్టివ్ సర్జరీ, ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కాకతీయ మెడికల్ కాలేజ్. పెద్ద కొడుకు ఇంటర్నేషనల్ మెమరీ ఛాంపియన్, ఎంఎస్ యూఎస్లో చేసి వచ్చి ఇక్కడ ఎంఎస్సిఎన్టీ చేసి డబుల్ మాస్టర్ డిగ్రీ. ఈరోజు మా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. పెద్ద కోడలు గైనకాలజిస్టు, చిన్న కోడలు సైకియాట్రిస్ట్. ఎందుకు చెప్తున్నా అంటే అందరు కూడా డాక్టర్లు, అంతా కూడా గొప్పగా చదువుకొని ర్యాంక్ స్టూడెంట్స్ అందరు కూడా. వాళ్ళందరూ కూడా ఒకసారి రాజకీయాలలో ఉన్నప్పుడు ఇలాంటి అభియోగాలు వస్తాయి. ఆప్యాయంగా ఉంటే ప్రజానాయకునికి, అంబేద్కర్ గారికి అవమానాలు తప్పలేదు. సో ఏ ప్రజాదరణ పొందే నాయకులకు ఎవరికైనా కూడా, జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అంటే ప్రజాదరణ ఎక్కువ ఉన్న నాయకులకు ఇట్లాంటివి వస్తాయి అనేది దే అండర్స్టూడ్ వెరీ వెల్. సో దెర్ వాజ్ ఎలాంటి అభియోగాలు వచ్చినప్పుడు నాకు సంఘీభావంగా, నాకంటే ముందు వరుసలో ఉండి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం కానీ, బాధపడి కార్యకర్తలు అందరూ వచ్చి ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చడం కానీ అదంతా చేసేది మా ఇంట్లో నలుగురు ముందుబడి చేస్తున్నారు. సో అట్లా ఏం ప్రాబ్లం కాలేదు. సరే అయితే ఇప్పుడు మనకి ప్రధానంగా అంటే బీఆర్ఎస్లో మీరు చాలా సీనియర్ లీడర్, ఎప్పటి నుంచో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలనే కలవరని, బీఆర్ఎస్లో 2-3 వర్గాలు ఉన్నాయని ఒక టాక్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మీరేమంటారు సార్? అంటే వర్గాలు లేరు, ఏకనాయకత్వం కేసీఆర్ ఎవరైనా కూడా కేసీఆరే అంటున్నారు. ఇక్కడ ఇంకా రెండో గ్రూప్ లేనే లేదు. 100%. అంటే కేటీఆర్, కవిత, హరీష్ రావు పని 4 స్తంభాలు వాళ్ళు. ఇప్పుడు 4 స్తంభాలు లెక్క ఉద్యమంలో ఎవరి పాత్ర వాళ్ళదే. కవిత వచ్చింది, జాగృతి అనే సంస్థను పెట్టింది, తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్గా బతుకమ్మ అనేది మొత్తము తెలంగాణ ఉద్యమంలో ఒక భాగం అయిపోయింది.
బతుకమ్మ అనేది. సో ఆ రకంగా ఎక్కడ ధూమ్ధామ్ కార్యక్రమాలు జరిగినా, వంట వార్పు జరిగినా, బహిరంగ సభలు జరిగినా, ఎలక్షన్ల మీటింగ్లు జరిగినా కూడా ముందు వరుసలో బతుకమ్మలను పెట్టే కార్యక్రమం చేసే స్థాయికి వెళ్ళిపోయింది. హరీష్ రావు ఇస్ అ మాస్ లీడర్, మనం ఎవరు కాదనలేము, గొప్ప మంచి ట్రబుల్ షూటర్ కూడా. ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ పోయి దాన్ని అంతా అదేవిధంగా కేటీఆర్ ఇదే యూత్ ఐకానే కాకుండా మంచి ఇంటెలిజెంట్ అండ్ గొప్పగా అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడే సత్తా, తండ్రికి తగ్గ తనయుడు. ఇంక కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని తెలంగాణ ఉద్యమ రథసారథి, సాధకుడు, తెలంగాణ సాధకుడు, 10 సంవత్సరాల ముఖ్యమంత్రి. అంటే ఒకరికొకరు దిగ్గజాలు, మొండి వాళ్ళు, పనిచేయడంలో అంతే, సామర్థ్యతలో కూడా అంతే. తర్వాత ఇక్కడ గ్రూపులు లేవు, 100% గ్రూపులు లేవు. ఒకవేళ కనుక కేసీఆర్ తర్వాత ఎవరు అన్నప్పుడు వస్తుంది, కానీ ఇప్పుడు ఇద్దరు కేసీఆర్ను ఇటు కేటీఆర్ కానీ అటు హరీష్ రావు కానీ ఇద్దరు కూడా మా నాయకుడు కేసీఆరే, ఆయన ఉన్నంత కాలం ఆయననే ముఖ్యమంత్రిగా ఉంటారని మాట్లాడడం జరుగుతుంది. సో కేసీఆర్ స్వయంగా అనుకున్నాడు నేషనల్ పాలిటిక్స్ చేసి ఒకవేళ జాతీయ స్థాయికి వెళ్ళేది ఉంటే అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, అప్పుడు కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుండునో ఎవరిని పెట్టినో తెలియదు. కానీ పెద్దగా ఇవాళ ఈక్వల్ ప్రోగ్రామ్ చేస్తుంటారు, ఆధిపత్యత్వంతో ఇంకా బాగా గొప్పగా పనిచేస్తారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు గ్రూప్ రాజకీయాలు అనేది ఎక్కడ కూడా బయటపడలేదు, ఉన్నట్టు కూడా ఇక్కడ ఎవరు కూడా అనుకునే దానికి కూడా ఆస్కారం. ఉన్న మాజీ మంత్రులు అందరూ ఇటు హరీష్ రావు దగ్గరికి వెళ్తారు, అటు కేటీఆర్ దగ్గరికి వెళ్తారు, కవిత దగ్గరికి వెళ్తారు, అందరి దగ్గరికి వెళ్తారు. సందర్భం అవకాశం కలిస్తే కేసీఆర్ దగ్గర కూడా కలుస్తుంటారు. కేసీఆర్ కొంత ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఫామ్ హౌస్లో ఉండడం జరుగుతూ ఉన్నది. తర్వాత అక్కడ ఫిజియోథెరపీ చేయించుకోవడం అలాంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. తర్వాత సరే వ్యవసాయ క్షేత్రంలో ఉంటే వ్యవసాయ పనులు సారు చూస్తాడు, కానీ అట్లా పర్యవేక్షణ అట్లా ఉన్నది. అయితే అలాంటి పెద్ద పులి లాంటి నాయకుడు బయట వచ్చేదంటే ఈ రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ తట్టుకోలేదు. అంటే రోజు మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి. అప్పుడు రోజు చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకోలేరు కదా పెద్దవారు. అంటే రోజు కాకపోయినా కొన్ని సమస్యలు ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే మనం తెలంగాణలో హైడ్రా తోటి కానీ, లేకపోతే మూసీతోటి కానీ, లేకపోతే మన ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు కానీ ఇలా చాలా విషయాల్లో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. కానీ ఇంత పెద్ద పెద్ద ఇష్యూస్ జరుగుతున్నప్పుడు, ఆఖరికి మొన్న తెలంగాణ వచ్చినప్పుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయినప్పుడు అసెంబ్లీలో సంతాపం పెట్టారు. దానికి కూడా కేసీఆర్ అటెండ్ కావట్లేదు. అంటే ఓటమి భారాన్ని, ఓటమి అవమానాన్ని దాటుకొని రాలేకపోతున్నారా కేసీఆర్? అంటే అట్లా కాదు, కానీ కింది వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సెకండ్ క్యాడర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మీరు అన్నట్టు కవిత కావచ్చు, లేకపోతే జగదీష్ రెడ్డి కావచ్చు, లేకపోతే సబితా ఇంద్ర, అందరూ కూడా సమర్థవంతమైన నాయకులు, నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ, ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ ఉన్న వల్ల అందరికీ అవకాశం ఇచ్చి అందరూ మాట్లాడడానికి ఉన్నారనే ఉద్దేశంతో, అంటే ఆయన కేసీఆర్ గైడ్లైన్స్ ప్రకారమే వీటన్నిటిని ట్యాకిల్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు ఫ్లడ్ వచ్చినప్పుడు ఖమ్మం పోయిన విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ పరిరక్షణ విషయంలో ప్రక్షాళన విషయం కావచ్చు, మన్మోహన్ సింగ్ సంతాప సభ మొన్న జరిగినప్పుడు కావచ్చు, ఇట్లా ఏది చెప్పుకున్నా కూడా గొప్పగా అందరికీ అవకాశం వచ్చే విధంగా ఆయన అక్కడ ఉండి ఆయన గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. తప్పకుండా ఏదో సందర్భం ఇవాళ పేపర్లో నిన్న సార్ చెప్పినట్టు ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చి ఫస్ట్ వీక్ కానీ ఒక బహిరంగ సభ పెట్టి ఒక 10 లక్షల మందితోటి గొప్ప సభ పెట్టి ఆ సభ కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి శంఖారావం పూరిస్తారన్నట్టు ఒక న్యూస్ రావడం జరిగింది. తర్వాత రెండోది ఏప్రిల్ 27వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినం రోజు ఒక పెద్ద కార్యక్రమం చేయాలని ఆలోచన. ఈ మధ్యకాలంలో గ్రామ కమిటీ నుంచి వెళ్ళి రాష్ట్ర కమిటీ వరకు కమిటీలన్నీ వేసి ఆనాడు 27th అది మన ఏప్రిల్ 27th రోజు అధ్యక్షుడిని ప్రకటించి ఒక కార్యక్రమం చేద్దామని ఇంకో ఆలోచన. తర్వాత అదే అప్పటి నుంచి వెళ్ళి మామూలుగా ప్రజలలో మమేకమైపోయి ప్రజా సమస్యల మీద కార్యాచరణ తీసుకొని ముందుకు పోతారనేది ఒక ఆలోచన. అయితే సార్ మీ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరాన్ని కానీ లేకపోతే దళిత బంధుని కానీ అందరికన్నా ఎక్కువ పొగిడింది, అందరికన్నా దాని గురించి ఎక్కువ గొప్పగా మాట్లాడేది కడియం శ్రీహరి గారు. ఈరోజు ఆయన బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఉండి ఆయన అసలు దళిత బంధు అంటేనే దగ, కాళేశ్వరం అంటేనే మొత్తం మోసం అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. మరి అంటే ఆయన ఇప్పుడు చెప్తుంది నిజమా, అప్పుడు చెప్పింది అబద్ధమా? ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. ఆయననే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సంపత్ రెడ్డి అని ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చనిపోతే ఆయన సంతాప సభ కార్యక్రమం జనగాం జిల్లా పార్టీ కార్యాలయం జరుగుతున్నప్పుడు 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, సో ఇప్పుడు 39 మంది మేము ఉన్నాము, తర్వాత ఎంఐఎం ఉంది, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సో మేము ఒక 5-6 కనుక
అటోళ్ళని ఇటు చేసుకుంటే ప్రభుత్వం కుప్పగూలిపోతుంది అని చెప్పేసి అప్రజాస్వామికంగా మాట్లాడడం జరిగింది. తర్వాత మీరు అన్నట్టు కాళేశ్వరానికి ఈయన మాజీ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, టీడీపీలో ఉన్నప్పుడు ఈ వాజ్ ఇరిగేషన్ మినిస్టర్. సో అట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఈయనతోనే చేయించారు అక్కడ. సో ఇది బహుళార్థ సాధక కార్యక్రమం, ఒక అద్భుతం, ఇది ఒక అద్భుతం. ఇది కాళేశ్వరం కేసీఆర్ మానసపుత్రిక. ఇంత గొప్ప ప్రాజెక్టు, ఇంత పెద్ద ఎత్తిపోతల పథకం ఏషియా ఖండంలోనే ఎక్కడ లేదు అని చెప్పేసి గొప్పగా మాట్లాడిండు. దాదాపు 500 టీఎంసీ ముందు రాబోయేలో 500 టీఎంసీ నీటిని వినియోగించే సామర్థ్యం ఇక్కడి నుంచి వెళ్ళి లిఫ్టింగ్ జరుగుతుంది అని చెప్పేసి అంత గొప్పగా మాట్లాడి, మళ్ళీ మొన్న మొత్తము కాళేశ్వరం విషయంలో కేసీఆర్ హరీష్ రావు లోపలికి పోతారు, ఈ ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ లోపలికి పోతాడు, ఆమె ఇప్పటికే పోయి వచ్చింది అని చెప్పేసి కవితను కూడా అందరిని కలిపి, అంటే నేను దాని మీద ప్రెస్ మీట్ పెట్టి అంటే చెప్తున్నాను. సో అంత అవకాశవాద ఆయన, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేది అంటారు కదా, అంత ఆ రకంగానే మాట్లాడతాడు. సో అనేక సందర్భాల్లో ఇప్పుడు మొత్తం అసెంబ్లీలో కేటీఆర్ మంచిగా ఎంత పొగిడాడో అంత పొగిడాడు. అంటే ఐటీ మంత్రిగా భారతదేశానికి నెంబర్ 1 మంత్రి, ప్రపంచ మేధావి, ఆయనను చూసే ఇవాళ పెట్టుబడులు వస్తూ ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఎంత పొగిడా ఇప్పుడు అంత తిడుతున్నాడు. దాన్ని అదే అవకాశం అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమైన. కానీ మీరు ఏ దేవుడిని పూజిస్తారో కానీ ఆ దేవుడు బహుశా మీ శత్రువులకి, అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, అంటే మోసం చేశారు మిమ్మల్ని, మీరు ఆ మాట ఒప్పుకోకపోయినా కేసీఆర్ మిమ్మల్ని మోసం చేశారు, నవ్య మిమ్మల్ని మోసం చేశారు, చేసిన కొన్ని రోజులకే వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తున్నాడు దేవుడు. ఇక అది అంటారు కదా, అంటే చాలామంది మీలాంటి అభిమానులు అనుకోండి, లేకపోతే చాలామంది అనేది అంటే మీ పాపమే తలిగింది అంటారు. అంటే అది ఈయనకు కావచ్చు, ఆయన కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, కానీ జస్ట్ 1.8% ఆఫ్ ఓట్స్ తోటి బీఆర్ఎస్ ప్రభుత్వము రాకపోవడానికి అంత తక్కువ ఓట్లు, జస్ట్ 1.8% ఆఫ్ ఓట్స్. సరే, ఏదేమైనా కూడా ఇప్పటికైనా కొంత రియలైజేషన్ అయితే వచ్చింది. తప్పకుండా రాబోయే రోజులు మంచిగా ఉంటాయి. నేను ఈ సమయాన్ని ఇంకా ప్రజలకు దగ్గర అయ్యి, ఇంకా ప్రజలు ఏదైతే నా నుండి కోరుకుంటున్నారో దానికి రెట్టింపుగా పనిచేసి ప్రజల మెప్పు పొంది, అదేవిధంగా అధినాయకత్వాన్ని కూడా మెప్పించి రాబోయే రోజుల్లో దేవుడి ఆశీర్వాదంతో మంచి స్థానం ఉండాలని ఎదురు చూస్తాం. సార్, ఇప్పుడు లాస్ట్గా మనకి కాంగ్రెస్ పార్టీ 1 year పరిపాలన అయింది. మీరు దాదాపు 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నారు, చూశారు. ఇప్పుడు వీళ్ళది వచ్చి 1 year అవుతుంది. ఎలా ఉంది సార్ ఈ 1 year బాగుందా, 10 years బాగుందా? 100% 100 కాదు కదా, ఇంకా 1000 రకాలుగా చెప్పినా కూడా ఆ 10 years పాలన భారతదేశానికి ఒక ఆదర్శం. అభివృద్ధి సంక్షేమంలో 28 రాష్ట్రాలలో నెంబర్ 1, ఇరిగేషన్లో నెంబర్ 1. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశానికి వ్యవసాయం, రైతు వెన్నెముక అని నమ్మి వ్యవసాయదారుడికి ఏమేమి సమకూర్చాలని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాశాడు. ఎప్పుడంటే 1860 నుండి 1910 మధ్యలో 50 సంవత్సరాలు భారతదేశానికి కరువు వచ్చింది. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆయన ఒక వ్యాసం రాస్తారు. దాంట్లో రైతును రాజును చేయాలంటే రైతుకు ముందు సహకార వ్యవసాయం చేయాలి, రైతుకు సాగునీరు అందించాలి, ఉచితంగా సాగునీరు అందించాలి, రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతుకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు ఇవ్వాలి, తర్వాత రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైతును అనేక రకాలు ఆదుకోవాలంటే కేసీఆర్ గారు ఆ విషయాలన్నీ కూడా, అంటే భూమినేమో సహకార విధానం తీసుకురావడానికి ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చేసి, ఏది మనకు ధరణి తీసుకొచ్చి, అంటే దాదాపు 83 సంవత్సరాల తర్వాత నవాబు కాలంలో అడిగిన రెవెన్యూ సిస్టాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఒక్కొక్క ఊర్లో 10 రోజులు ఉండి ధరణి తీసుకొచ్చి, అంటే సాదా బైనామా ఉంటే పాస్బుక్ ఇచ్చే స్థాయికి తీసుకుపోయి వాళ్ళకొక ఆత్మగౌరవం, రైతు ఆత్మగౌరవంతో బతికేటట్టు ఆ కార్యక్రమం చేయాలి. కానీ సార్, ధరణి వల్లే ఒకసారి చిన్న సార్, ధరణి వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది, ధరణి వల్ల కొన్ని లక్షల ఎకరాల భూములు అన్యక్రాంతమైనవి అని చెప్పి ఇప్పుడు ధరణిని తీసి భూభారతి అని తీసుకొచ్చారు. నిజంగా ధరణిలో అంత పెద్ద స్కామ్ జరిగిందంటారా మీరు? మొత్తం కూడా వాళ్ళ కాంగ్రెస్ అన్నీ కూడా ప్రతిది కూడా మార్పు అని చెప్పేసి
టీఎస్ నుంచి వెళ్ళి టీజీ తీసేసేసి తర్వాత మోనోగ్రామ్ మొత్తము తెలంగాణ మోనోగ్రామ్లో గవర్నమెంట్ ముద్రలలో అన్నీ తీసేసి ఏంది చార్మినార్ను తీసేసి కాకతీయ గేట్ తీసేసి దాంతో ఒరిగేది ఏమున్నది. సో ఒక్కొక్కరి విధానము అనేక మేధావులు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఐఏఎస్ అధికారులు అందరూ ఒక చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. ధరణి వల్ల సింపుల్గా ఒక్కసారి భూమి కొనుడు కానీ అమ్ముడు కానీ ఒక్కసారి కనుక మనం రిజిస్టర్ చేసుకుంటే అప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, అప్పుడే మ్యూటేషన్ అయిపోతుంది, పాస్బుక్ కూడా నీకు వస్తాయి. ఎంత సరళం చేశారు, అంత గొప్పగా చేశారు ధరణి. సో వాళ్ళకు వ్యతిరేకంగా కావచ్చు, వాళ్ళు ఏ రకంగా చేస్తారో చూద్దాం. ఇంకా అది ఇంకా బయటికి రాలే. నిన్న మొన్న గవర్నర్ ఆమోదం పొందినట్టు చెప్తా ఉన్నారు. సో ఆ రకంగా రైతుకు భూమి మీద హక్కు కల్పించడం జరిగింది. నెంబర్ 1 హక్కుదారునికి నెక్స్ట్ కావాల్సింది నీరు. సాగునీరు కోసము ఒక దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, దేవాదుల ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, రిజునేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మళ్ళీ కాలువల నిర్మాణం చేసి ఇవన్నీ చేసి అంటే మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమాలు చేసి ఎక్కడి వరకు వెళ్ళింది. వ్యవసాయ రంగం మొత్తము సంవత్సరంలో 3 కోట్ల మెట్రిక్ టన్నులు 3 కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం పండించి పంజాబ్ను హర్యానాను మించే స్థాయికి వెళ్ళింది. ఐటీ రంగంలో భారతదేశాన్ని మొత్తం వదిలిపెట్టేసి హైదరాబాద్కి ఐటీ రంగం వచ్చే విధంగా కార్యక్రమం అయింది. తెలంగాణలో ఉన్న అన్ని చెరువులను మరమ్మతులు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 45,000 చెర్లను ఏకకాలంలో అంటే కట్టలు కావచ్చు, తూములు కావచ్చు, తర్వాత మత్తళ్ళు కావచ్చు, కాలువలు కావచ్చు మరమ్మతులు చేయడం జరిగింది. తర్వాత చెక్ డ్యాములు కట్టడం జరిగింది. సో తర్వాత ఇంటింటికి నీళ్ళు భారతదేశంలో ఎక్కడ లేదు. మనకు ఏంది ఏం పథకం మన మిషన్ భగీరథ ద్వారా దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మొత్తము మిషన్ ఇంటింటికి నల్ల. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు దాదాపు 8 లక్షల కోట్లు ఓన్లీ ఇరిగేషన్ అని చెప్పి నీళ్ళపాలు చేశారు. ఇప్పుడు మనకి మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు, కాళేశ్వరం ఎత్తిపోతలు జరగకుండా ఇందాక మీరు చెప్పినట్టు వ్యవసాయంలో మీరు చెప్పినప్పుడు అప్పుడు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అయింది అన్నారు. కానీ ఈసారి కాళేశ్వరంలో ఒక టీఎంసీ నీరు ఎత్తిపోయకుండానే 6 ఇంతలు అంటే దానికి 2 ఇంతలు 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి జరిగింది కదా ఈ సంవత్సరం. 1,53,00,000 ధాన్యం పండింది. మనము ఇవన్నీ రెడీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాం కదా. ఇప్పుడు సచివాలయంలో రేవంత్ రెడ్డి ఉంటుంది, అది సచివాలయం ఆయన కట్టిండా కాదు కదా. ప్రగతి భవన్ కావచ్చు, తర్వాత అక్కడ అంబేద్కర్ విగ్రహము, తర్వాత ఎదురుగా అమరవీరుల స్తూపము, అంటే ఇవన్నీ కూడా కట్టిన దాంట్లో ఏదో అంటారు కదా, వేరే కొడుకు పుడితే నా కొడుకు అని చెప్పుకునే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తారు. కట్టించిన దాంట్లో పోయి ఆయన కొలుకుతున్నాడు. సో మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే ఇప్పటి వరకు నడుస్తున్నాయి. మొత్తము మొన్న అసెంబ్లీ సాక్షిగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి మన హరీష్ రావు గారు మొత్తము అప్పు 4,28,000 కోట్లు అని చెప్పిండు. దాంట్లో 70 కోట్ల వరకు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. సో అంత డబ్బులు తీసుకొస్తే గిన్ని రకాల ప్రాజెక్టులు మనం చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లాకు మెడికల్ కాలేజీ, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి ఇవన్నీ అంతకుముందు లేవు. న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ ఇవన్నీ కూడా అంతకుముందు అన్ని ఇవన్నీ కేసీఆర్ మార్క్. ఇక ఇప్పుడు ఈయన ఈ సంవత్సర కాలంలో 1,38,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. రేవంత్ మార్క్ ఏంటంటే డిస్ట్రక్షన్, ఓన్లీ కూలగొట్టడమే. హైడ్రాల కూలగొట్టడము, తర్వాత మూసీ ప్రక్షాళనని కూలగొట్టడము, ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ చేసిండంటే ఇంతవరకు ఏం లేదు. ఒక్క ప్రాజెక్ట్, ఒక 10 కోట్ల ప్రాజెక్టును ఏమైనా చేసిండంటే ఎక్కడ లేదు. ఇది రేవంత్ మార్క్ అంటే అట్టర్ ఫ్లాప్ సీఎంగానే ముద్రున్న తప్ప తుగ్లక్ పాలన తప్ప ఏ ఒక్కటి లేదు. మీరు చూద్దాం ఇచ్చిన హామీల గురించి. రైతు భరోసా, రైతు రుణమాఫీ తీసుకుంటే వాళ్ళే చెప్పింది ఏంటంటే 42 లక్షల మంది ఉన్నారు, 31,000 రూపాయలు కావాలని చెప్పేసి మాట్లాడి 31,000 కోట్లు కావాలని 23,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో అలాట్ చేసి మొన్నటి వరకు ఎప్పుడన్నారు, December 9, 2023 అన్నారు, అది పోయింది. 100 రోజులు అన్నారు, అది పోయింది. 15 ఆగస్టు అన్నారు, అది పోయింది. తర్వాత దసరా అన్నారు, అది పోయింది. మొత్తము మొన్న December 9 వరకు అన్ని ఇచ్చేస్తామని తుమ్మల చెప్తే ఆఖరికి రేవంత్ రెడ్డి ఇక క్లోజ్ అయిందని చెప్తే ఏం చేస్తాడు, 22 లక్షల మంది రైతులకు గాను
18,000 కోట్ల రూపాయలు బ్యాంకులో జమ అయినాయని చెప్తాడు. అంటే ఇంకా సగం మంది అట్లే ఉన్నానన్నట్టుగా నీ లెక్క ప్రకారము అట్లే, అంటే అది పూర్తిగా ఇవ్వలేదు. తర్వాత రైతు భరోసా 15,000 ఇస్తాడన్నాడు, అంటే పసలకి 7,500. ఆయన మొదలు గెలిచిన పసలు వేసంగిలో మళ్ళీ గవ్వే 5,000 ఇచ్చి 2,500 అప్పుడు ఇవ్వలే. మొన్న వానకాలము 7,500 ఇవ్వాలి, అవి ఇవ్వలే. ఇప్పుడు 7,500 ఇవి. ఇది 26 జనవరి తర్వాత ఇస్తాడు. అంటే 1 ఎకరాకు 17,500 రూపాయలు ఇవాళ రేవంత్ రెడ్డి రైతుకు బాకీ ఉన్నాడు. రైతు బీమా పోయింది, రైతు బీమా ఎక్కడ లేదు. రైతు ఏమంటారు బోనస్, ముందేమో అన్నిటికీ బోనస్ అన్నాడు, తర్వాత సన్నాలకే బోనస్ ఇస్తా అన్నాడు, ఆఖరి గింజ వరకు కొంటా అన్నాడు. ముందు అన్నీ కూడా దళారులు వేసుకపోయిన తర్వాత ఆఖరి గింజలు మాత్రమే కొన్నాడు, అవిటికి కూడా ఇచ్చలేదు. ఒక్క అభివక్త వరంగల్ జిల్లాలోనే దాదాపు 38,000 రైతులకు గాను దాదాపు 85 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వాలి. నెల 15 రోజులు అయింది, ఇప్పటివరకు ఏ ఖాతాలు కూడా బోనస్ పైసలు పడలే. ఓన్లీ గిట్టుబాటు అప్పుడు మద్దతు ధర అవి పడ్డాయి తప్ప బోనస్ పైసలు ఇప్పటివరకు ఇవ్వలేదు. అంటే ఏ ఒక్కటన్నా చేసిండంటే ఏ ఒక్కటి కూడా అట్లా చేయలేదు. తర్వాత బిడ్డకు పెళ్లి చేస్తే తులం బంగారం అనే కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం అని అది బాయ్, చదువుకునే బిడ్డకు స్కూటీ అని ఇది బాయ్, మహాలక్ష్మి పేరుతోటి ఇల్లాలకు 2,500 రూపాయలు, 2,500 సంవత్సరం అంటే 30,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు బాకీ పడ్డ పరిస్థితి. న్యూట్రిషన్ కిట్ లేదు, కేసీఆర్ కిట్ లేదు, మహిళలను ఎక్కడ ఆదుకునే ఓన్లీ మహిళలకు సంబంధించిన ఆర్టీసీ బస్సు ఇస్తే ఆర్టీసీ బస్సు ఎక్కేటప్పుడు ఆడవాళ్ళు ముస్తాబు అయిపోతారు, ఎక్కేటప్పుడు మంచుకుంటున్నారు, దిగేటప్పుడు వాళ్ళ అవతారాలు మారిపోతున్నాయి. లోపల కొట్టుకోకుండా నిన్నైతే దీనక కొట్టుకుంటాను మొత్తం సోషల్ మీడియాలో, అలా కొట్టుకుంటూ సాధాగా దిగినాక ఇంక ఒకటే కొట్టుకోడు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇప్పుడు నువ్వు ఉచిత బస్సులు పెట్టినప్పుడు మహిళలకు ఉచితం అన్నప్పుడు నెంబర్ ఆఫ్ బస్సెస్ పెరగాలి, నెంబర్ ఆఫ్ ట్రిప్స్ పెరగాలి, దాంట్లో మౌలిక సదుపాయాలు కూడా పెంచితే అదేమన్నా లెక్క. ఆ 2 డొక్కు బస్సులు ఆ ఊరికి ఆ 2 ట్రిప్పులు అయిపోతాయి. ఇక అంతే, నీకు ఎట్లా చెప్పు నువ్వు ఏం చేసినట్టుగా. కానీ మీరు ఇలా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో తెలంగాణ ఖజానా మొత్తం అంటే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పారు, కానీ తెలంగాణను భ్రష్టు పట్టించి ఆఖరికి అవుటర్ రింగ్ రోడ్ కూడా అమ్మేసుకున్నారు, ఏం మిగల్చలేదు మాకు అని చెప్తున్నారు. అంటే ఈరోజు మనకు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే చూస్తేనే కొట్టొచ్చినట్టు కనపడతాయి కదా. రజనీకాంత్కి ఎవరు చెప్పారు, మొత్తం 19 ఏళ్ళ తర్వాత హైదరాబాద్కి వచ్చి ఎంతో గొప్ప పట్టణం లెక్క ఉన్నదని చెప్పేసి ఏదో పట్టణంతో అమెరికాలో ఉన్న పట్టణంతో పోల్చి చెప్పే పరిస్థితి వచ్చింది. హైదరాబాదు అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి, కానీ హైదరాబాద్ అభివృద్ధి ఒకటి అయితే తెలంగాణ మొత్తం అయినట్టు కాదు కదా సార్. రహదారులు గొప్పగా అయినాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గొప్పగా అయితే ఏ రంగంలో కాలేదో చెప్పు. ఇలా 1001 రెసిడెన్షియల్ పాఠశాలలు, అంతకుముందు 370 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే ఇప్పుడు 1001 రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనార్టీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీలకు జ్యోతిరావు పూలే ఒక్కొక్క నియోజకవర్గానికి 2 పాఠశాలలు జూనియర్ కాలేజ్తో కలిపి, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఇట్లా ఎంత గొప్పగా రెసిడెన్షియల్. ఇవాళ దాదాపు ఇప్పటికే 60-70 మంది పిల్లలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలు వివిధ కారణాల వల్ల చనిపోవడం జరుగుతూ ఉన్నది. మొత్తం కూడా ఇది ఏ ఒక్క రంగాన్ని కూడా అడిషనల్గా ఒక పైస ఇవ్వలేదు. ఆ పథకాలను ముందుకు తీసుకుపోతానికే తంటాలు పడతాడు. అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు దాదాపుగా అదే సార్, మీరు దాదాపుగా అన్ని రంగాల్లో అద్భుతమైన తెలంగాణ అభివృద్ధి చేశామని చెప్తున్నారు. అన్ని రంగాలు అద్భుతం చేసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో 0కి ఎందుకు పరిమితమైంది అంటారు? మరి గెలిపోవడంలో ఏమైనప్పటికీ అభివృద్ధికి దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే అభివృద్ధి అనేది ప్రణాళికలో చెప్తాను, అభివృద్ధి అనేది ప్రణాళికలో భాగంగా అభివృద్ధి జరుగుతుంది. ఎవరి సొంత పైసలు పెట్టేది ఏమి ఉండదు, ప్రజల పైసలే. ఆ ప్రజల పైసలతోనే ప్లానింగ్స్ కరెక్ట్ లేకుండా కాంగ్రెస్ ఫెయిల్ అవుతూ ఉన్నది. నేను అనేది అది. ఇప్పుడు మేమేమో మా ఇంట్లోకి వెళ్ళి పెట్టినాము, ఆయన ఇంట్లోకి వెళ్ళి తెత్తలేడు అనేది కాదు, అన్ని ప్రజల పైసలే. ఎట్లా ప్రాపర్గా ప్రణాళిక చేసుకొని ముందుకు పోవాలి. ప్రజలలో ప్రభుత్వం వివిధ సంస్థలకు ఈ ప్రభుత్వం నమ్మకం కుదరాలి. ఎందుకంటే పెట్టుబడులు పెట్టాలంటే వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టాలంటే మొత్తం ఈ ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకమే కుదరక ఏం చేయక అభివృద్ధి అనేది ఇది రేవంత్ మార్క్ అనేది ఏం లేదు కదా చేస్తానికి. వాళ్ళు ఎన్ని 1-2 ఏ రంగంలో అభివృద్ధి చేయాలి? 24 hours కరెంట్ అండి ఏ రాష్ట్రంలో ఇవ్వగలుగుతున్నారు? 24 గంటల ఉచిత కరెంట్, అది కూడా 24 గంటల ఉచిత కరెంటు రైతులందరికీ. రైతు చనిపోతే దినం వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద. ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్నది ఈ వ్యవసాయ విధానాల మీద.
తెలంగాణ ప్రభుత్వాన్ని. ఎందుకంటున్నానంటే ఇదే ఓడిపోవడం గెలవడం అనేది వాళ్ళు ఏమన్నారు, అన్నిటికీ తోక పెట్టింది కదా. వాళ్ళు 2000 ఇచ్చిండ్రు, మేము 4000 ఇస్తాం, వాళ్ళు 4000 వికలాంగులకు ఇచ్చిండ్రు, మేము 6000 ఇస్తాం, వాళ్ళు రైతు బుచ్చం వేసినట్టు 10,000 ఇచ్చిండ్రు, మేము 15,000 ఇస్తాం. తర్వాత ఇక ఇట్లాంటివన్నీ కూడా ప్రతిదీ కూడా అదనంగా ఇస్తారండి. వాళ్ళు ఓన్లీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మేము తులం బంగారం ఇస్తాం. అరే ఏమో తులం బంగారం వస్తుందని చెల్లెలు పెళ్ళిళ్ళు అయ్యేటోళ్ళు వేసిరి, ముసలమ్మలు ముసలి అంటే అయ్యో ఇంత కేసీఆర్ మంచోడే 2000 ఇచ్చిన, ఇప్పుడు 4000 వస్తున్నాయి కదా అని 4000 వేసిరి. రైతు భరోసా 15,000 వస్తాయని రైతు కాశ పెట్టే, రైతు రుణమాఫీ 2 లక్షలు ఇట్లది ఇప్పుడు మీ ఉన్నాయని అలా కట్టండి కదా, వెంటనే పోయి మళ్ళీ తీసుకుంటే 2 లక్షలు అని ఇన్ని రకాలుగా ఆశలు పెట్టి మరి ఇప్పుడు అంటే ఏమంటారు, అవునండి ప్రజలు మేము అబద్ధాలు మాట్లాడితేనే వాళ్ళు చప్పట్లు కొడతారు, మేము అబద్ధాలు మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటారు. సో రోగి కోరుకునేది అయితే వైద్యుడు చేసేది అని మళ్ళీ అయినదైనా అట్లా చెప్పుకునేంత నీచానికి దిగజారుతాడు ఆయన. సో కాబట్టి పని చేసిన వాళ్ళు ఎప్పుడు పని చేసిన వాళ్ళే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పనులకు కేసీఆర్ గుర్తొస్తున్నాడు. అయ్యో ఎంతమంది పాలన పోగొట్టుకున్నాం, ఎంత మనిషిని దూరం చేసుకున్నాం అనే పరిస్థితి కనబడుతున్నారు. మా నియోజకవర్గానికి వస్తే వరంగల్కి ఆనుకోనే ఉంటుంది స్టేషన్ గన్పూర్. మీరు 4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, గతంలో చాలామంది అక్కడ మంత్రులుగా కూడా ఉన్నారు. అయినప్పటికీ స్టేషన్ గన్పూర్ అభివృద్ధికి ఇంకొంచెం దూరంగానే ఉంది వరంగల్తో పోల్చుకుంటే, వరంగల్ అందుకోలేకపోతుంది అనే ఒక మాట వినపడుతుంది సార్, ఏమంటారు మీరు? నేను అందుకనే ముందే మీరు అప్పుడు ప్రశ్న వేరే కానీ నేను జవాబులో చెప్పిన అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత స్టేషన్ గన్పూర్. అంటే మీకు కూడా కొన్ని విషయాలు తెలియాలా. ఏదైతే రాష్ట్రంలో ఇప్పటిదాకా అభివృద్ధి కేసీఆర్ పాలన ఎట్లా జరిగింది, గన్పూర్కి వచ్చే వరకు ఇరిగేషన్ రంగం తీసుకుందాం. ఇరిగేషన్లో గన్పూర్లో 9 రిజర్వాయర్లు, 7 కొత్త రిజర్వాయర్లు, 2 పాత రిజర్వాయర్లు కలిసి 9 రిజర్వాయర్లతో కేసీఆర్ చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగాని, అంటే నా దగ్గర 1,50,000 ఎకరాలకు మాగాని, అంటే ధర్మసాగర్ రిజర్వాయర్, తర్వాత గండి రామారం రిజర్వాయర్, తర్వాత కిందికి వస్తే స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, అషరాపల్లి రిజర్వాయర్, నావుపేట రిజర్వాయర్, తర్వాత చీటకోడు రిజర్వాయర్, పైకెళ్ళి బొమ్మకూరు రిజర్వాయర్, ఇట్లా 9 రిజర్వాయర్లతోటి గణపురం అంతా సస్యశామలం. ఆల్ బికాజ్ ఆఫ్ కేసీఆర్ రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ చేసి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర 365 రోజులు పంపింగ్ చేసడానికి వెసులుబాటు, 7 టీఎంసీ నీళ్ళు ఎప్పుడు నిల్వ ఉండేటట్టు ఏర్పాటు చేసి మనం ఎప్పుడైనా పంపు చేసుకుంటే ఫస్ట్ దేవాదుల ప్రాజెక్ట్ ఫర్ గన్పూర్ అన్నట్టే. అంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ వచ్చి ధర్మసాగర్లో పడతాయి, ధర్మసాగర్ నుంచి వెళ్ళి ఉస్నాబాద్కు మా దగ్గర నుంచి వెళ్ళి, ధర్మసాగర్ నుంచి వెళ్ళి పర్కాలు కొన్ని మండలాలకు మా దగ్గర నుంచి వెళ్ళి, ధర్మసాగర్ నుంచి వెళ్ళి అసన్పర్తికి మా దగ్గర నుంచి వెళ్ళి, ధర్మసాగర్ అంటే గన్పూర్ అన్నట్టు, ఇక్కడి నుంచి వెళ్ళి వర్ధనపేటకు మా దగ్గర నుంచి వెళ్ళి, ఇక్కడి నుంచి వెళ్ళి పాలకుర్తికి మా దగ్గర నుంచి వెళ్ళి, గన్పూర్ నుంచి వెళ్ళి పాలకుర్తికి పోతాయి, తర్వాత మా దగ్గర నుంచి వెళ్ళి జన్గాంకి పోతాయి. అంటే సెంటర్ పాయింట్ మా గన్పూర్ మా రిజర్వాయర్లన్నీ నిండిన తర్వాత మళ్ళీ బయట స్లూయిస్ ద్వారా తూముల ద్వారా మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఇరిగేషన్ రంగంలో అభివక్త వరంగల్ జిల్లాలో నెంబర్ 1 స్టేషన్ గన్పూర్. ఒక్క నియోజకవర్గంలో ఇన్ని రిజర్వాయర్స్ ఉండవు. ఇప్పుడు నేను చెప్పిన రిజర్వాయర్స్ అన్నీ కూడా 3 రిజర్వాయర్లు అంతకుముందు ప్రపోజ్ చేసింది, 2 మళ్ళీ 5 రిజర్వాయర్లలో 3 ఏమో కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో, మళ్ళీ 2 ఏమో రెండో ప్రభుత్వం, 7 రిజర్వాయర్లు. ఇంకా 2 రిజర్వాయర్లు పైకెళ్ళి జనగాంలోకి వెళ్ళి పారకు మాత్రం మా దగ్గర. అంటే 9 రిజర్వాయర్లతోటి సస్యశ్యామలంగా అయ్యేలా గణపురం ఉన్నది. ఆ రకంగా ఇరిగేషన్ రంగంలో నెంబర్ 1. రెండవది రవాణా రంగంలో మొత్తం 69 కిలోమీటర్ల దూరము ఎన్హెచ్ నేషనల్ హైవే పోతుంది మా దగ్గర నుంచి వెళ్ళి. సో నేను డిజైన్ చేసి ఎక్కడ ఊర్లలోకి వెళ్ళాలి, ఎక్కడ బయటికి వెళ్ళాలనే ప్రణాళిక చేసి దాదాపు 9 ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి ఒక్క గణపురంలోనే. మిగతా దగ్గర 13 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు అట్లుంటుంది, కానీ నా దగ్గర 69 కిలోమీటర్లు. సో దానివల్ల ఏంది నేషనల్ హైవే అంటే ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అవుతుంది. సో ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ కావడానికి, ఇండస్ట్రీస్ రావడానికి 3 అవసరం. 1 నీరు, 2 విద్యుత్తు, 3 రవాణా. ఈ 3 నా నియోజకవర్గంలో పుష్కలంగా
నేషనల్ హైవే ఉన్నది కాబట్టి ఆ పక్క వాటికన్నీ రియల్ ఎస్టేట్ అయిపోయి తర్వాత ఇండస్ట్రీ డెవలప్ అయ్యడానికి 5 కిలోమీటర్లు, ఇప్పుడు గన్పూర్ అయితే జస్ట్ 500 మీటర్లే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి గణపురం రిజర్వాయర్ బండ్ పడుతుంది. మా గన్పూర్ మా సొంత ఊర్లో స్టేషన్ గన్పూర్లో మన రోడ్ పండి పోతున్నాయి అంటే జస్ట్ 500 మీటర్ల దూరంలోనే ఈ రోడ్డుకి 500 మీటర్ల దూరం రిజర్వాయర్, ఎన్ని నీళ్ళైనా మనం తీసుకోవచ్చు. ఇండస్ట్రీ కావాల్సి ఉండేది ఉంటే 1% వాటర్ మనం ఇండస్ట్రీకి వాడుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ పుష్కలంగా ఇండస్ట్రీ కమర్షియల్ కానీ, తర్వాత ఫ్రీ కరెంటు ఇళ్ళల్లో ఇచ్చుడు కావచ్చు, తర్వాత అన్ని రకాల విద్యుత్ సఫిషియెంట్ ఉన్నది, రవాణా ఉన్నది, సో వాటర్ ఉంది. సో కాబట్టి ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది నేషనల్ హైవే. తర్వాత ప్రతి మండలానికి ఇంతకుముందు 4 లేన్స్ ఉంటే 6 లేన్స్, 6 లేన్స్ ఉంటే 8 లైన్స్ తోటి ఈరోజు గొప్పగా రవాణా రంగం గన్పూర్లో నెంబర్ 1. ఇక నీకు మిగతా ఎక్కడ పోయినా కూడా గుంతలు అవి పడతాయి. నేను ఫస్ట్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు నేను పంచాయతీరాజ్ దానికి ఇన్ఛార్జ్ ఉంటి, సో సబ్ కమిటీకి. అప్పుడు డిప్యూటీ సీఎం కూడా ఉన్నా కాబట్టి దాదాపు రోడ్స్ అన్నీ విపరీతంగా వేసుకోగలిగినాం. అవి ఇప్పుడు 2000 కూడా చేసుకోగలిగినాం, అంటే మళ్ళీ ఒక లేయర్ వేయగలిగినాం. అట్లా రవాణా రంగం నెంబర్ 2, అంటే ముందేమో ఇరిగేషన్ నెంబర్ 1, రెండోది రవాణా, మూడోది ఎడ్యుకేషన్. ఓన్లీ నేను ఇలా ఈ స్థాయికి వచ్చిందంటే ఓన్లీ విద్యుదారణే. ఎక్కడో పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయినా అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన అంటే ఓన్లీ ఎడ్యుకేషన్. సో నేను నా తర్వాత 2 చెల్లెళ్ళు కూడా చదువుకోలేదు, 4 చెల్లెళ్ళు, తమ్ముడైతే 2 చెల్లెళ్ళు కూడా చదువుకొని పరిస్థితి, అంత బీద కుటుంబం, నాన్న పాలేరుగా ఉండే. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఎడ్యుకేషన్ అంటే అంత ఇష్టం నాకు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి జై తెలంగాణ తిరుగుతూ ఇటు 8 మంది సిఐలు, 16 మంది ఎస్ఐలు, ఒక డిఎస్పీని వేసుకొని పోయి కస్తూర్బా పాఠశాలలో మోడల్ స్కూల్కి ఎప్పుడైతే శిలాపలకం వేస్తారో కండిషన్ ఏం పెట్టిందంటే ఎవరైతే శిలాపలకం వేస్తే వాళ్ళకి బిల్డింగ్స్ మంజూరని పెట్టిండు. నేనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఆయన లెక్క ఉండట్లేదు, నేను మొత్తం తెలంగాణ కోసం. మళ్ళీ రివర్స్ అభివృద్ధి మాత్రం చదువు కోసం మాత్రం అదే పోలీసులు ఎంబడి వేసుకొని పోయి తెలంగాణ ఉద్యమకారులను ఎంబడి పడుతూ ఉంటే కూడా పోయి శిలాపలకం వల్ల ఒక్క వరంగల్ జిల్లా మొత్తంలో నా దగ్గరే మోడల్ స్కూల్స్ ఎక్కువ, నా దగ్గరే కస్తూర్బా పాఠశాల స్కూల్స్ ఎక్కువ, అదేవిధంగా అన్ని దగ్గర జూనియర్ కాలేజీలు అవి ఎక్కువైపోయినాయి. మళ్ళీ తర్వాత కేసీఆర్ వచ్చినాక మహిళా డిగ్రీ కళాశాల ఇవ్వడము, జ్యోతిరావు పూలే స్కూల్స్ వచ్చినాయి, తర్వాత మైనారిటీ స్కూల్స్ వచ్చినాయి, తర్వాత ఐటీడీఏ స్కూల్స్ వచ్చినాయి, ఎస్సీ రెసిడెన్షియల్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించిన వచ్చినాయి. అంటే ఈ రకంగా ఎడ్యుకేషన్ పరంగా ఇవాళ గన్పూర్ నెంబర్ 1. ఇట్స్ ఏ ఎడ్యుకేషనల్ హబ్. అంటే ఎడ్యుకేషన్ ఉంది, ఇరిగేషన్ ఉంది, తర్వాత ఇంతకుముందు చెప్పిన రవాణా ఉంది. అంటే ఈ 3 ఇంపార్టెంట్ రంగాలలో గొప్పగా ఉన్నాం. నేనున్న సమయంలో మా గన్పూర్కి సంబంధించిన వాళ్ళు ఉత్తమ జెడ్పీటీసీగా మోడీ చేతుల బహుమానం, జిల్లా నుంచి వెళ్ళి ఉత్తమ సర్పంచ్గా గన్పూర్ నుంచి వెళ్ళి, ఉత్తమ మహిళా సంఘం, ఒక మహిళ ముస్లిం మహిళ మోడీనే మాట్లాడతాడు, అంత గొప్పగా. నేనేమో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం. అంటే పని చేసుకుంటూ పోతే అవార్డులు అన్నిటి అవే వస్తుంటాయి. మొత్తము ఉత్తమ గ్రామ పంచాయతీలు జిల్లాలో ఏర్పాటు చేస్తే 38 అవార్డులు వచ్చాయంటే 23 ఒక గన్పూర్ నియోజకవర్గానికి. మిగతా నియోజకవర్గాలు అటు పాలకుర్తి ఉంటుంది, ఇటు జనగాం ఉంటుంది, జనగాం కింద అంటే సగం కంటే మా దగ్గరికి వచ్చే పరిస్థితి. అంటే అంత గొప్పగా గణపురం నియోజక అభివృద్ధి, సంక్షేమం ప్రతిదీ కూడా. గణపురం నియోజకవర్గంలో దాదాపు 53 రోజులు, 51 రోజులు +2 అంటే 53 రోజులు పల్లె నిద్ర చేశాను. ఒక్క ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో సందర్భం వచ్చిందంటే దాని మీద అంటే ఇప్పుడు రైతు బంధు వస్తుందనుకో, రైతు సంక్షేమ యాత్ర అని పెట్టేసుకొని నియోజకవర్గం అంతా తిరగడం. అదేవిధంగా మన ఊరు మన బడి అని పాఠశాల అభివృద్ధి కోసం అంటే అన్ని బళ్ళు తిరిగి ఏదైనా హాస్టల్లో పడుకోవడం, అట్లా ఒక 10 రోజులు. తర్వాత దళిత బంధు వస్తే దళితుల ఇళ్ళనే పడుకొని దళితులు లక్షాది కాబడిపోతున్నారు. ఆ రకంగా ఆఖరికి దశాబ్దోత్సవాలు ఆఖరిలో 21 రోజులు చేస్తే 21 రోజులు రోజు 10 ఊర్లు తిరుగుడు, 11 ఊర్లో రచ్చబండ రాత్రిపూట మనం ఈ 10 ఏళ్ళల్లో ఏమేమి పనులు చేసుకున్నాం చెప్పుడు ఇంకేమేమి అవసరాలని రాసుకొని ఆ రాత్రి అక్కడే రైతు వేదికలలో పడుకోవడం, ఊర్లో కాకుండా బయట రైతు వేదికలు ఉంటే రైతు వేదికల్లో పడుకోవడం. అంటే ఇట్లా ఏ సందర్భం వచ్చినా కూడా దాన్ని ఓన్ చేసుకోవడానికి అంకిత భావంతో ప్రజల్లో ఉండడం. ఆ రకంగా ఎవరన్నా కనుక అనేది ఉంటే చాలా అంటే గణపురము అభివృద్ధికి ఆమడ దూరం అనే ఆలోచన లేదు. అన్నిట్లో ముందు వరుసలో ఇవాళ గణపురం నియోజకవర్గం ఉన్నది. ఎందుకంటే మీరు అన్నట్టు కారణం ఉంది. ఎందుకంటే అక్కడ నేను డిప్యూటీ సీఎంగా
కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా, అంతకుముందు ఆయన మంత్రిగా ఏ రకంగా ఉన్నా కూడా అక్కడ అంతకుముందు గోకరామస్వామి 83లో అట్లా ఆయన కూడా అట్లా 35% ఎస్సీలే ఉంటారు. మొదటి నుండి ఎస్సీ నియోజకవర్గం అది. అంటే చర్యాల మారింది, పర్కాల మారింది, వర్ధనపేట మారింది, కానీ మా గణపూర్ మారలే. ఎందుకంటే ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సార్ చివరిగా, అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్ సార్, మీరు ఇప్పటికీ చాలాసార్లు బీఆర్ఎస్ నాయకత్వాన్ని నమ్మారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మరోసారి మీరు బీఆర్ఎస్ నాయకత్వాన్ని నమ్మారు, మరోసారి మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు. మరో 4 ఏళ్ళు మీరు పార్టీ కోసం కష్టపడతారు, ప్రజల కోసం కష్టపడతారు. ఎలక్షన్స్ టైంలో ఇందాక మీరే అన్నారు అవకాశవాద రాజకీయాలు జరుగుతున్నాయి, మొత్తం అందరూ అవకాశవాదులే ఉన్నారు. ఎలక్షన్స్ టైంలో మరోసారి రాజన్నకు అన్యాయం జరగదని గ్యారంటీ ఏమన్నా ఉంది? సో నేను ఎప్పుడు పార్టీ విడిచిపోలేదు, పార్టీ మీద అలిగాను, వేరే పార్టీకి వెళ్ళలేదు. ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నాడు అనుకో, ఎన్టీ రామారావు తీసుకుపోతే పార్టీలోకి వచ్చిండు, ఎన్టీ రామారావుకి ఎన్నుకోడిపోతే చంద్రబాబు దగ్గర పోయిండు, చంద్రబాబుకి ఎన్నుకోడిపోసి కేసీఆర్ దగ్గరికి వచ్చిండు, కేసీఆర్ గారికి ఎన్నుకోడిపోసి రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిండు. రేపు బీజేపీలో ఎవరైనా బిడ్డకు మంత్రి పదవి ఇస్తాం కేంద్రంలో, చిన్న సామాజిక వర్గం బిడ్డ ఎంపీ అయిందని కనుక ఇచ్చేది ఉంటే బీజేపీ పోయినా పోతాడు. నేను అట్లా పోలేదు. ఓన్లీ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. సో అనేక ఒడిదుడుకులు, అనేక అవమానాలు, అనేక నిందలు అనేకం వచ్చినా కూడా నా రిజల్ట్ ప్రజలలో ఉన్న కాబట్టి పెరుక్కుంటూ వచ్చింది. 12,000తో గెలిచిన, 33,000తో గెలిచిన, 58,000తో గెలిచిన, మళ్ళీ లాస్ట్కు 2018లో కూడా 37,000 మెజార్టీతో గెలిచిన. గణపురంలో జరిగిన అన్ని ఎన్నికల్లో నాది హైయెస్ట్ మెజారిటీ 58,723. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రజానాయకుడికి ఎక్కడైనా కూడా టికెట్ ఇవ్వడం అనేది పార్టీ చేతిలో ఉంటుంది, గెలుపు మన చేతిలో ఉంటుంది. సో ఆ రకంగా నాకు ఎప్పుడు మంచి మెజారిటీ ఇచ్చింది గణపూర్ ప్రజలు. సో ఇప్పుడు ఇన్ని రకాలుగా చేసినా కూడా రేపు మళ్ళీ పార్టీ చిన్న చూపు చూస్తుందని అయితే నేను అనుకోను. తప్పకుండా నా మీద నాకు నమ్మకం ఉన్నది, పార్టీ కూడా జరిగిన తప్పులను తెలుసుకున్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోసాన్ని గ్రహించారు. సో ఏది మంచి ఏది చెడని తేలిపోయింది. రాబోయే రోజులలో నాకు బీఆర్ఎస్ పట్ల మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను. తప్పకుండా ఆ దారిలోనే నేను పోతున్నా. తప్పకుండా కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది, నాకు మంచి రోజులు వస్తాయని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. నైస్.